హలో, వెల్కమ్ టు 99 టీవీ పాడ్కాస్ట్. ఒక 15-20 రోజుల క్రితం అనుకుంటా ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో రీల్స్ చూస్తూ ఉంటే నేను ఒక స్టోరీ చూసి నిజంగా కదిలిపోవడం జరిగింది. ఈ మధ్యనే నేను చాలా సన్నిహితమైనటువంటి వాళ్ళ లాస్ట్ రైట్స్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ రిచువల్స్ పర్ఫామ్ చేసే ఆయన చెప్పారు, అది శవం అనుకోవద్దు, శివం అనుకోండి అని. చాలా గుచ్చుకుంది నాకు ఆ మాట. సరే, ఈ డాట్స్ అంతా కనెక్ట్ చేస్తుంటే మళ్ళీ పిక్చర్ మీదకి ట్యాంక్ బండ్ శివ అనే వచ్చారు. రీసెంట్గా జరిగినటువంటి ఒక మూవీకి సంబంధించినటువంటి ఈవెంట్లో ఆయన్ని సత్కరించడం జరిగింది. సీనియర్ మోస్ట్ యాక్టర్ బ్రహ్మానందం గారు చేతుల మీదుగా ఆయనకి గౌరవం అందింది. అండ్ వారు కాళ్ళు పట్టుకొని మొక్కారంటే సరెండర్ ద ఈగో. అది కాకుండా ఎన్నో మాటలు మాట్లాడతాం. ఒక ప్రాణం కాపాడడానికి మనకి అంత ఏముంటుంది, మనకి అంత శక్తి స్థాయి ఏమైనా సరిపోతుందా? కానీ ప్రతిరోజు ఆయన తన ప్రాణాలతో చెలగాట ఆడుతూనే ఉంటారు. ఆయన వైఫ్, ఆయన సన్. ట్యాంక్ బండ్ శివ ఆయన పేరు. ఇప్పటిదాకా మోర్ దెన్ 100 కదా అన్నయ్య, 141 మందిని కాపాడినటువంటి మహోన్నతమైనటువంటి రియల్ హీరో అండ్ ఫ్యామిలీ అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన దాన్ని బట్టి. ఫస్ట్ మీరు చెప్పారు కదా అన్నయ్య, శవం మోసాను, కాటికి ఆ పని కూడా చేశాను, నేను పోతాను, నేను క్లీన్. ఎట్లా స్టార్ట్ అయింది అన్నయ్య ఈ జర్నీ? అందరికీ నమస్తే. నేను మీ ట్యాంక్ బండ్ శివ. నా పేరు హనుమంతు అలియాస్ ట్యాంక్ బండ్ శివ. నేను ఒక డాక్టరేట్ పట్టా పొంది అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకున్నా. డాక్టర్ శివ అని చాలామంది అంటే అర్థం కాదు నాకు. డాక్టరేట్ పట్టా పొందారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఎందులో అన్నయ్య? నేను ఈ సేవాభావంతో. వండర్ఫుల్. అంటే నాకు ఐదు విలువలు తెలివాయి. నేను చేసే కష్టం అనేది కష్టపడితే ఇలా ఉంటుందా, ఇంకా ఇంకా జీవితం అనే నా ప్రయాణం చిన్న ఉన్నప్పుడు మన ఒక అనాథగా పెరిగి పెద్దయినా. ఆ అనాథగా పెరిగి పెద్దయినా అనే మాటలు కూడా నాకు చెప్పుకోవడం ఒకసారి బాధాకరం అనిపిస్తుంది. కానీ నేను జన్మించిన నా తల్లిదండ్రులు ఎవరైతే నాకు జన్మనిచ్చారో నా కొడుకు అని చెప్పుకునేలా ఎదగాలి అనేది నాలో సంకల్పం. అది తల్లిదండ్రులు, నా కొడుకు, నా బిడ్డ, 9 నెలలు మోసిన తల్లి, ఆ తర్వాత డెలివరీ అయిన ప్రతి క్షణము తండ్రి కష్టపడుతుంటాడు పిల్లగాని కోసమో పిల్ల కోసమో. తల్లి బాధ్యత ఒక గర్భంలో పెంచి పెద్ద చేసి తన అవయవాలు మొత్తం పాటలుగా బ్లడ్తో ఒక ముద్ద తెచ్చి భూమిపైన వదిలేంత వరకు తల్లి బాధ్యత. ఆ క్షణం నుంచి ఆ తల్లిని, ఆ బిడ్డని చూసుకోవాల్సిన సరైన గుజలమైన బాధ్యత తండ్రి పైన పడుతుంది. అలాంటి ప్రేమ నేను పొందలేదు. నేను తల్లి ప్రేమ మీకు ఊహ తెలిసినప్పటి నుంచి, మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి, ఒక 6 ఏళ్ళ బాబు ఉన్నప్పుడు, అంటే అమ్మా నాన్న ఏమేరో తెలియదు. నేను ఒక అది నా స్టార్టింగ్ జర్నీ అంటే కదా 5-6 ఏళ్ళ మునుపు ఊహ మాత్రం ఏం తెలుసు. అది ఎక్కడ ప్రజలు ఎలా వచ్చింది అదే మూమెంట్. అంతే. ఒక తండ్రి ప్రేమ తెలియదు, ఒక తల్లి ప్రేమ తెలియదు నాకు. కానీ నేను ఏదో చేయాలంటే ఈ ఎన్నో చూస్తున్నా కళ్ళ ఎదురుగా. అప్పుడు చిత్రలహరి ఒక అవి చూడడము, వెంకటాద్రి థియేటర్ దిల్సుఖ్నగర్లో అనమాట. అప్పుడు చిరంజీవి గారి సినిమాలో కొండవీడి దొంగ, జగదేగుడి అతలో సుందరి, మన ఇప్పుడు నాకు ఇలా ఎంతమంది ముందర కనపడతాను నాకు తెలియదు. ఒక శివాల శివ అంటే నా లైఫ్ కథ ఇది మొత్తం. ఇది ఎందుకు ఎంచుకున్నారు అన్నయ్య ఆ ప్రొఫెషన్? ఎంచుకోవడం అని కాదు మేడం. ఇప్పుడు మన మనిషి ఇంట్లో చనిపోతే, ఒక ఫ్యామిలీలో ఒక మనిషి చనిపోతే ఆ బాధ ఎలా అంటే, నేను పక్కన నిలబడి మాకున్న సిచ్యువేషన్ అంటే హైదరాబాద్లో దిల్సుఖ్నగర్లో నేను అనాథగా వచ్చినప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఉన్నారు, పిట్టలోళ్ళు. వాళ్ళు చనిపోయినప్పుడు కూడా నేను అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టు చనిపోయిన వాళ్ళని కళ్ళతో చూస్తున్నా. వాళ్ళు చనిపోయి వాళ్ళ పరిస్థితి ఎత్తుకుపోయే వాళ్ళు, అంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు. ఫుట్పాత్ పైన చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళ బండి వస్తుంది, కుక్కల బండి వస్తుంది, దాంట్లో ఎత్తుకొని పోతున్న టాక్ ఒకటే నాకు తెలుసు. ఆ మూమెంట్లో ఆ జనరేషన్ ఆ ఒక సంవత్సరాల కొద్ది ఉండొచ్చు. అంటే ఈ అనాథగా చనిపోయిన 100 మంది ఈగలాలుతూ జ్వరం అంటే కొన్ని బాడీ పార్ట్స్ ఖరాబ్ అయిపోయి
అతను పనులతో అంటే తాగి చనిపోవచ్చు, లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోవచ్చు, లేకపోతే ఎయిడ్స్ బీమారి అనేది ఒక వినాదం నేను అప్పుడు విన్నా. ఎయిడ్స్ రోగం వచ్చి చనిపోయాడు, ముట్టుకుంటే మనకు వస్తుంది, టీవీ బీమారి వచ్చి చనిపోయాడు, ఆ పదాలు నేను విన్నా. అప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల నగరం మొత్తంలో ఏదైనా వాష్రూమ్ ఉంటే దానికి అవి ఫోటోలు తొలగించుంటుండే, మగ పురుషుల కోసం ఇలా అని చెప్పేది. అలా చూసి ఆహా ఇలా కూడా అంటే నేను అన్ని గమనిస్తూ మీ జీవితమే మీ పాఠం ఇది. ప్రపంచాన్ని చూస్తూనే చదువు నేర్చుకున్నా. అంటే అలా అంటే ఒక ఆడకూతురు ఇలా ఉంటే ఇలా చేస్తారు కదా మగ పురుషులు, అంటే తప్పే ఒప్పే. అలా నేను మేడం కళ్ళతో చూస్తున్నాను నా లైఫ్ మొత్తం. అడక్క తింటూ అమ్మ నాన్న ఆప్యాయత తెలియని లైఫ్. ఒకవేళ ఉండింటే నేను రాకపోతుండేమో, ఆ పరిస్థితులు నాకు ఉండకపోతుండేనేమో. నేను మామూలుగా కామన్గా అందరిలాగా ఉద్యోగం చేసుకుంటానో, లేదంటే కూలినాలు చేసుకుంటానో, లేదంటే దేనికైనా బిజినెస్ చేసుకుని బ్రతికేవాడు. అంటే నా కోసం నేను బ్రతికేవాడిని. ఈరోజు నేను సేవ చేస్తున్నా అంటే ఆ తల్లి జననం ఇచ్చి నన్ను వదిలేసినందుకు నేను ఇలా తప్పిపోయి రోడ్డు పైన ఉండి ఇన్ని చూస్తూ కళ్ళ ఎదురుగా జరిగితే నేను తట్టుకోలేను మేడం. ఆ నిజం చెప్తే అవతల వాళ్ళు నన్ను టార్గెట్ చేశారు అనే దానికి అర్థం అది. నేను అవన్నీ తట్టుకుంటూ వస్తున్నా. ఎదురు తన్నులు తింటూ, దెబ్బలు తింటూ, ఆ రోడ్డు పైన అన్నం తింటుంటే పక్కన బెగ్గర్స్ వచ్చి గుంజుకొని ఎవరైనా నాకు ధర్మం చేస్తే, టిఫిన్ ప్యాకెట్లు ఇస్తే అది నీకు ఇవ్వలేదు, నాకు ఇవ్వమని చెప్పిర్రు, నువ్వు తింటున్నావు అని అడిగిన రోజులు ఉన్నాయి. ఇట్లా అంటే చదువుకున్న వాళ్ళు అంటే సార్లు జర బస్సు దిగి ఆ క్యారీ బ్యాగ్ అంటే వాళ్ళు భోజనం చేయని క్యారీ బ్యాగ్లు ఏవైతే ఉంటే వాళ్ళు బస్సు దిగి వెళ్ళేటప్పుడు అంతా రోడ్డు ఫుట్పాత్ బాబు తిను అంటే ఒక కవర్ పట్టుకొని అంటే అరిటాకులు మోదిగాకులు ఇస్తరాకులు అనమాట పట్టుకొచ్చుకొని లేదంటే అవసరం అది కూడా లేకపోతే అంగీలో వేసుకొని కూడా తినడం మాకు. అలాంటి సిచ్యువేషన్లో పక్కన వాళ్ళు అంటే కొంచెం పెద్దవాళ్ళు నాకు ఏమని ఇచ్చారు వాళ్ళు అంటే అంత హీనమైన జీవితం బ్రతికిన. కష్టాలు అందరికి వస్తాయి మేడం, ప్రతి ఒక్కరికి వస్తాయి. అలా నేను నా కళ్ళ ముందు చూసిన దానికి మొత్తం జీర్ణంగా అయిపోయి ఓహో జీవితం అంటే ఇంతే కదా, నేను కూడా ఏదో రోజు ఇలా అయిపోతాను కదా. కానీ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనిషి ఎవరెవరు తెగించాలి. అప్పుడు వింటున్నారు మేడం, క్రికెట్ అంటే ఒక ప్లేయరు అప్పుడు ఆయన కపిల్ దేవ్ గారిని చూడడము, తర్వాత రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్ అయింది, సారు రాజకీయ నాయకుడు చనిపోయిందని మొత్తం కర్ఫ్యూ పెడితే మాకు తినడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి అంటే సినిమాలు ఇట్లా కనబడతాడు, ఒక 100 days బొమ్మ నడిచింది. రజనీకాంత్ నరసింహ సినిమా ఇంత పెద్ద ముత్తు సినిమా. ఇప్పుడు సార్ది కమలాసన్ గారిది 2 కాళ్ళు ఇరిపోయిన విచిత్ర సోదరులు. అప్పుడు నేను బ్రహ్మానందం గారిని చిరంజీవి సినిమా కోసం నేను పోతుంటే రుద్రనేత్రుడు సినిమాది దానికోసం పోతే యాదగిరి థియేటర్లో అహన్నా పెళ్ళంట సినిమా వస్తుంటే ఆయన మొట్టమొదటి సినిమాలో అది ఒక్కటే తెలుసు, అరగుండె వేదవా నువ్వు చచ్చిపోతారు అనే అంటే అలా అంటే లైఫ్ అంటే ఇలా ఉంటుంది అంటే మంచి చెడు అన్నీ తెలుసుకుంటున్నాను నేను. అప్పుడు మీ పుట్పాడు మీద మా పిల్లలు మీద కలిసి ఒక జలసా కోసం ఒక ఆనందం కోసం సరూర్ నగర్ అక్కడనే దగ్గర మాకు అది సరూర్ నగర్ నడుచుకుంటూ వెళ్ళడము, ఈత కొట్టడము. అంటే బట్టలు కొనుక్కునే స్థాయి కూడా కాదు, తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరైనా ఇస్తే తినడం, ఎవరైనా ఇస్తే వేసుకోవడం, కటింగ్ చేయించుకొని మొత్తం ఎండుకలు పెద్ద పెద్ద అంటే మొత్తం అదే తెలియక ఆ లైఫే ఒక లావారిస్ జిందగీ. లావారిస్ అని చెప్పేసి సినిమాలు వచ్చినాయి. మా ఫుట్పాత్ జీవితానికి ఏమీ తెలీదు, ఎలా ఉంటే అలా ప్రతిరోజు బతకడం అంతే. సరే వెళ్ళి ఈత కొట్టారు. ఈత కొట్టి అంటే ఒక మంచి నాకు నేనంటే మేము మా యొక్క యూత్ ఒక 8-9 మందిమి బయట వేరే వాళ్ళు కూడా వచ్చి బావిలో దూకడము, వాళ్ళు దూకి కొందరు గుంస్తే లోపల పోయి నిలబడి ఊపిరి ఆపుకోవడం అంటే అదొక సమస్య. దొంగ పోలీస్ ఆట ఆడదు అంటే ఈగోగా కొందరు తెలియకుండా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకున్నారు. నేనే నేర్చుకున్నా. అంటే బావుల్లో చెరువులో దూకడము, నీళ్ళు అంటే నాకు ఒక ప్రేమాభిమానం మేడం. అప్పటికి మూసి నదిలో కూడా నేను కొట్టడం జరిగింది. ఎదుటి వాడికి సహాయం చేయాలంటే మంచి గట్స్ ఉండాలని తెలుసుకున్నా. అలాగే అక్కడి నుంచి కొంచెం చెడు సాహసం చేసే సమయంలో కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి మనకు సెట్ కాదు. ఇది ఇంకా ముందరకు పోవాలి అంటే ఎట్లా అనేది సినిమా థియేటర్ల పోటీ తిరగడము, అడుక్కోవడము, తినడము, ఫుట్పాత్ పైన ఉండడము, అన్నం దొరకకపోతే ఇళ్ళలో పోయి అంటే ఈ పిట్టలోళ్ళు వండుకునేది తక్కువ, వాళ్ళ హోటల్ తింటారు అన్నమాట. అంటే వాళ్ళ వ్యాపారం చేయాలి అంటే వాళ్ళని పాడిది అంటారు.
అమ్ముకునాలి, వాళ్ళు ఆ సమయం తినాలి, కళ్ళు తాగడం అయితే కొంచెం వాళ్ళని మనకి కొద్దిగా ఇబ్బంది. ఓకే. ఈ ఇబ్బందులు నేను ఎందుకు పడాలి? సాయిబాబా గుడి ఉంది దిల్సుఖ్నగర్లో, సాయిబాబా గుడికి పోతే ఒక టైం తినేస్తుంటే రాత్రికి ఉండకపోతుండే. మళ్ళీ రాత్రి లేని పక్షాన 108 బస్ స్టాప్ వెనకాల చారి అని చెప్పేసి ఒక బ్రాహ్మణ్స్ వాళ్ళది బండి, 4 పేల బండి, రూపాయికి 4 ఇడ్లీలు అనమాట. ఆ సమయంలో కూడా పోయి అడిగితే ఇస్తారు అనేది నాకు తెలియదు. కానీ వాళ్ళు తిని పడేసిన పేపర్లు మొత్తం అంటే అక్కడ పోయి నిలబడుతుండే. ఎందుకంటే బోని టైంలో బాబు ఎట్లా అన్నం పెట్టంటే వాళ్ళకి కొంచెం అంటే నాకు ఇప్పటికైనా నన్ను ఎవరైనా పిలిచి రాండి అంటే పోయే గుణం నాకు లేదు. అప్పుడు వాళ్ళు తిని పడేసిన పేపర్లన్నీ ఏరి ఒక గంపలో వేసుకొని అవి తీసుకొని చెత్తకుండీలో పారబోసి థియేటర్ ముందనే ఉంటాడు, అది పారేసి వచ్చాడ నిలబడితే ఆయన ఇరిగిపోయిన ఇడ్లీలు మొత్తం అన్నీ కలెక్ట్ చేసి నా అనుకునే దానికంటే ఎక్కువ కాంటెంట్గా నాకు పెడుతుంటే పక్కన కూర్చొని తింటుంటే పని చేసుకొని తినడం అనేది మీకే మీరు అలవాటు చేసుకున్నా, అది మీకే మీరు తెలుసుకున్నదే. అది తర్వాత మేడం అలాగే మరి ఈ వృత్తి ఎలాగా? అదే మేడం నా లైఫ్లోకి అంటే చిన్నప్పుడు సరదాగా నేర్చుకున్నటువంటి ఈత ఒక్కటి మీ జీవితానికి ఉపయోగపడ్డది. ఫస్ట్ ఎవరిని కాపాడారు? అది ఎప్పటికైనా గుర్తుంటుంది మనిషికి. మేడం నేను కాపాడినంటే ఇప్పుడు హాస్టల్లోకి వచ్చిన, హాస్టల్ నుంచి డైరెక్ట్గా పెద్ద పిల్లల హాస్టల్లోకి వచ్చిన. అప్పుడు నా వయసు 9 ఏళ్ళు ఉంటుంది, 8-9 ఏళ్ళ మధ్యలో ఉంటా. వచ్చి అప్పుడు బిగ్ బాస్ సినిమా రిలీజ్ అయింది చిరంజీవి గారిది. అది బాగా గుర్తుంది అనమాట నాకు. అదేలే గుర్తున్న సినిమాలే. ఇంకా నాకు ఇయర్స్కి కొంచెం నాకు కంఫర్టబుల్గా చెప్పుకోవడానికి లేదు. అప్పుడు వచ్చి మన ఖైరతాబాద్ హాస్టల్లో మమ్మల్ని షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ ఒక మీటింగ్ ఏర్పరిచారు హాస్టల్ వాళ్ళు. బిర్లా మందిర్ పక్కన ఏదో ఆడిటోరియంలోనే ప్రోగ్రామ్ పెట్టారు. ఆ పైన అన్ని సుక్కలు చూసేటివి, నక్షత్రాలు అన్నీ కనబడతాయి దాంట్లో. చూసినాము. దానికి అతిథులు, ముఖ్య అతిథులు వచ్చినది ఒక రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ వచ్చారు. మా మేడం వాళ్ళందరూ మాకు చెప్పినాడు వీళ్ళు మనకి గెట్స్ అంటే పెద్ద అతిథిగా. మేము నమస్కారం సార్ అంటే ఒక హాస్టల్లో ఉన్న చిన్న మా జీవితాలకి వాళ్ళు వచ్చి మీరు బాగుపడాలంటే చాలా కష్టపడాలి, దానికి మీరు మీ మేడం వాళ్ళు చెప్పినట్టు వినండి, వింటే మీరు ముందరికి వెళ్తారు అనేది మాకు బాగా ఎక్కింది మైండ్లో. ఆ హాస్టల్ ఉన్న రోజులు మాకు ఫ్రీ ఉండే భోజనం. ఇప్పుడు హాస్టల్ వేరే హాస్టల్ షిఫ్ట్ కాగానే ఇక్కడ 5 రూపాయలు డబ్బులు కట్టాలి ప్రతిరోజు. అవి లేవు, ఏం చేయాలి? అది ఆ మూమెంట్లో మీరు నటించిన అమ్మవారి సినిమా కూడా రిలీజ్ అయింది. మేము ఒక దేవత అంటే ఇలా ఉంటుంది, అంటే ఒక దేవుడిని నమ్మితే ఏదైనా మంచి జరుగుతుంది అనేది మేము నమ్మినాం మనసులో పెట్టుకొని. ఆ రోజు మీ ముఖాన ఉన్న బొట్టు, ఈరోజు మా ముఖాన బొట్టు, అది అలాగే ఇప్పటివరకు ఎక్కడ నేను తీసేయలే. అమ్మవారి ఆశీర్వాదం లేని నేను ఎక్కడ బయటకు వెళ్ళాను కూడా. అలాంటిది మేడం నేను హాస్టల్కి వెళ్ళి బయటకు వెళ్ళగానే అక్కడ సైఫాబాద్ పోలీస్ వాళ్ళు డెడ్ బాడీ తీయాలని చెప్పేసి, మేమున్న హాస్టల్ కింద లేబర్ అడ్డా ఉంది, ఖైరతాబాద్ రైల్వే గేట్ పక్కనే ఉంది. వాళ్ళు సంప్రదిస్తే అక్కడ ఈ ట్యాంక్ బండ్లో గతంలో ఉన్న డెడ్ బాడీ గజ ఈతగాళ్ళు, అంటే ఆ మూమెంట్లో గజ ఈతగాళ్ళు అనే పేరుకు నిదర్శనం ఏంటంటే నీళ్ళల్లో రిస్క్ చేసి కాబట్టి లైఫ్ గార్డ్స్. లైఫ్ గార్డ్కి కూడా అక్కడ చాలా ఇప్పుడున్న ప్రాబ్లం అప్పుడు కూడా ఉంది. కానీ వాళ్ళు పూట గతి లేక ట్యాంక్ బండిలో చువ్వలు తీసుకుంటూ వాళ్ళు పిలిస్తే వెళ్ళి డెడ్ బాడీ కలెక్ట్ చేయాలి. డెడ్ బాడీలు తీసే వరకే మేము పరిమితం. డెడ్ బాడీ తీసిన తర్వాత మాది నిత్య రోజుగా సీకులు ఏరుకోవాలి, ఆ ఫుడ్ పడిపోయి తినాలి, రామకృష్ణ మఠం ఫుడ్, అది అంతమించి ఇంకోటి లేదు. ఇక బాబు మీరు ఏం చేస్తారు, మీరందరూ వీటికి రాండి, మీకు మేము ఏదైనా చూపిస్తామనే నాదుడు లేడు మాకి. అట్లా కొన్ని సమస్యలు చెప్పుకుంటే బాధాకరం మేడం. కానీ నేను మొట్టమొదటిసారి ఆ 2 వ్యక్తులు పోయేటప్పుడు బ్రతకాలంటే మనిషి కష్టపడాలి. ఆ కష్టానికి ప్రతిఫలం నేను ఆ 2 వెంబడి నేను వస్తానా అంటే పోలీసు వాళ్ళు పిలుస్తారు కదా, ఆ దేవుడే నన్ను పంపిస్తుండా నా జీవితంలోకి. ఎవరంటారంటే అక్కడికి కొద్దిగా ముందు మేడం, అప్పటికి 2-3 నెలలకు ఉండొచ్చు, 1 నెల ఉండొచ్చు బ్యాక్, నేను ఫుట్పాత్ పైన చెత్త గదాలు ఏరుకొని ఈ ఫిలిం నగర్ మొత్తము, అమీర్పేట ఉండొచ్చు, ఎస్ఆర్ నగర్ ఉండొచ్చు, ఇటు తోలి చౌకి దర్గా వరకు ఉండొచ్చు, ఇట్లా గడ్డలు ఇవన్నీ తిరిగి ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ మొత్తం, ఇప్పుడు నేను కూర్చున్న స్థలం కూడా బావగారు బాగున్నారు సినిమా సెట్ ఉండదు ఇంట్లో.
ఈ బిల్డింగ్ లేకముందు ఇంత సెట్ ఉండే. అలా వచ్చి ఆ ఫుట్పాత్ పైన సీసాల కోసం అక్కడ ఖరీదాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి ఏరుకొని వెళ్ళి నా పార్ట్నర్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతే ఆ డబ్బులకు లేక ఇంట్లో 5 రూపాయలు అక్కడ కట్టలేక హాస్టల్లో 5 రూపాయలు అర్థం కాకపోతే నేను స్వతంత్రంగా చెత్త కథలు ఏరుకొని నేను ముందరికి వస్తే తెలియని అంటే తెలియదు అతను ఎంబడి వస్తుంటే నాకు తెలుస్తుండే ఎలా వెళ్ళామో అలా వస్తుండే. అప్పుడు ఒంటరిగా లొకేషన్ తెలియదు, ఎటు పోతే ఏమైతే కూడా తెలియదు. అక్కడ నుంచి నేను ఖరీదాబాద్ రైల్వే గేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే గేట్ వరకు ఆ పట్టాలు పట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోతుంటే అలా వస్తుంటే అంటే అదొక నాకు తవ్వ. మధ్యలో ఎవరైనా పట్టుకొని కొట్టినా కూడా నాకు దిక్కుదేవం లేదు. కానీ ధైర్యంతో వెళ్ళడం. అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక అక్క కలిసింది. ఆమెకు ఒక 3 నెలల బేబీ ఉంటుంది. మా పాపకు పాలు తీసుకురా అంటే అక్కడ వెళ్ళడానికి ఆ దేవుడు నన్ను అక్కడ దాకా గుంజుకాడు. అక్కడ వినాయకుని టెంపుల్ ఉంది లోపల, ఏది రైల్వే స్టేషన్ బయట. అక్కడి నుంచి వస్తుండే ఆడ రోజు 11 గంటలకు అన్నదానం చేస్తారు. దాంట్లో ఇప్పుడు కూడా చేస్తుండొచ్చు మేబీ. అట్లా నేను పోయి తినేసి వస్తుంటే అక్క బాగా పరిచయం అయ్యి నేను ఎప్పుడు ఎన్నో ఉంటే మీకు ఏదో అలా నన్ను తన తమ్ముడిగా నన్ను స్వీకరించింది. కానీ ఆ పాప కోసం తను చేసే సరైన పని కాదు అది. అర్థమైంది. ఆ మూమెంట్లో తన శరీరాన్ని అమ్ముకునే స్థాయికి వెళ్ళి అవతల మనిషిని ట్రాప్ చేసి ఆమె చాలా నీట్గా తయారయ్యి ఆమె ఒక పిల్ల తల్లి అని కూడా కనపడకుండా ఆ పిల్ల పాల కోసం తను చేసే కష్టాలు తెలియదు నాకు పూర్తిగా. ఆమె ఏం చేస్తుందని తెలియదు. ఆ ట్రాప్లో ఎవరెవరో విజయవాడ, గుంటూరు ఉండొచ్చు, విశాఖపట్నం, బెంగళూరు, దుబాయ్ ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం అంటే రైల్వే స్టేషన్లో దిగాల్సిందే కస్టమర్. ఆ దిగిన సమయంలో స్టేషన్ బయటకు వస్తే అన్ని కార్లు, ఆటోలు అన్నీ స్టాండ్. అది తను చాలా ముస్తాబై నీటి తయారయ్యి తనని ట్రాప్ చేస్తే ఎక్కడ వెళ్ళాలి అంటే అన్నీ నీకే తెలుసు నాకు తెలియదు, నేను వస్తా ఎంతకాలం నీకు ఇస్తానే వాళ్ళని ట్రాప్ చేసి ఆటో అనగానే తన భర్త వస్తుంది ఆడికి. అతనికి తెలియదు కదా వాళ్ళ భర్త అని ఆమెకు తెలుసు, మాకు తెలుసు. కానీ కస్టమర్కి అనేది తెలియదు. అక్కడ వాళ్ళని ఆ గల్లీలలో తీసుకెళ్ళడము. ఇప్పుడు ఇప్పుడు తేజ వారు సినిమా, తేజ సార్ తీసిన సినిమాలో లడ్డు ఉంటాడు, వాళ్ళ ఇంటి గల్లీ ఆపోజిట్లో రైల్వే స్టేషన్ ఆపోజిట్లో స్వాతి హోటల్ గల్లీలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఆ గల్లీలో నైట్ అయితే ఎవరు కనపడితే తెల్లబడదామని ఎవరు కనపడరు. అంటే అంతా రౌడీజం గల్లీలో అవన్నీగా తీసుకెళ్ళి కొట్టడము, గుంజుకోవడము, అతను దేవులాడుకుంటూ వస్తే అప్పటికల్లా మేము వెళ్ళిపోవడం అక్కడ వచ్చి. అది నాకు నచ్చలేదు. ఇక ఇది ఏదో జరుగుతుంది అనేది. కానీ అన్నయ్య మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా చూడండి, మీరు సరే పరిస్థితులు మీరు ఏది చేసినా ఇది మంచి ఇది కాదు అన్న తెలివి మాత్రం మీకు చాలా చిన్నప్పటి నుంచి ఉంది. ఉంది, ఆ ఏజ్ నుంచి కూడా ఉంది. అందుకే మీరు ఇంత కష్టపడి ఇలాగా మీరు అందరినీ కాపాడుతూ అది మీ జీవనాధారంగా చేసుకున్నారు తప్ప విడిచి ఇన్ని తెలిసినా ఏ ఒక్క దారికి వెళ్ళాల. అక్కడ పోవడానికి కూడా కారణం అంటే నేను రాంగ్ రూట్లో వెళ్ళేవాడిని మేడం. వెళ్ళే సమయంలో కూడా నాకు అప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1, 2, 3, 4, 5, 6 ప్లాట్ఫారాలు ఉన్నాయి. మిగిలిన 7, 8, 9 అన్నీ రైల్వే మెకానిక్ సంబంధించిన ప్లాట్ఫారాలు అవన్నీ. అప్పుడు కాచిగూడ నుంచి వచ్చేటప్పుడు ఒక ఫ్లైఓవర్ ఉండే. ఆ ఫ్లైఓవర్ మీద ఒక ఇజిడా అంటే ఇప్పుడు ఇజిడా అంటారు, ఫ్రాండ్ జంక్షన్ అంటే అవి మనకు రాదు. ఆ మాట వాళ్ళకి కింద పడతాం నాకు ఇష్టం లే. ఆయన ఒక ఆడ కాదు, అటు మొగ కాదు, ట్రాన్స్జెండర్. నా దృష్టిలో ఒక అక్క, అన్న, అమ్మ, తమ్మి మొత్తం అన్ని. నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం అతనే. ఓకే. తను నాకు నేర్పించింది ఏంటంటే నువ్వు ఎందుకు వస్తున్నావు వీటికని అడిగిండు. నువ్వే అంటే భయంతో ఉన్న చూపి కనపడకుండా వెళ్ళిపోతుంటే లేదు ఖచ్చితంగా నన్ను 2-3 రోజులు అటాక్ చేసి పట్టుకుండు. ఇక్కడ నువ్వు ఎందుకు వస్తున్నావు, నీకేం పని ఉంది, వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలుసా అసలు, నేను పిల్ల కోసం ఉన్నా అన్న. నాకు అదొకటే తెలుసు. ఒకరోజు నన్ను పెట్టుకొని వాళ్ళు ఏమేమి చేస్తారో మొత్తం చూపించిండు. చూడు నాన్న ఇది సంగతి, నువ్వు పుట్టినది దీని గురించి కాదు, ఇలా ట్రాప్లో పోవడానికి కాదు, నువ్వు చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి, దానికోసమే నువ్వు జన్మానికి నీకు దేవుడు ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు ఏడుంటున్నావు అంటే నేను ఖరీదాబాద్ హాస్టల్ ఉంటా అంటే వచ్చి చూపించి సార్తో మాట్లాడితే సార్ భయపడ్డాడు కొద్దిగా. ఎందుకంటే కొత్తగా వచ్చిన పిల్లలు ఏమైనా తప్పులు చేసిరేమన్నట్టు. లేదండి మీ పిల్లలకు ఇచ్చిపెట్టుకొని మీరు ఇంతమంది అనాథ పిల్లలు దాస్తురు, మేము ఇక్కడ చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. కానీ శివ జీవితం వేరే, మీరేం చేస్తారు, అతనికి ఫుడ్ కావాలి కదా, నేను ఇస్తా డబ్బులని మాట ఇచ్చి నన్ను సికింద్రాబాద్ రాకుండా నన్ను ఆపేసాను. ఆపిన తర్వాత ఇక్కడ మొదలైంది నా అసలు జీవిత కథ. ఏంటంటే ఈ సైబాబాద్ పోలీస్ వాళ్ళు ఎవరైతే అక్కడ 2 వస్తారో ఆ సమయంలో లేబర్ ఎవరైతే ఉన్నారో 2 మంది బయలుదేరుతారు. అక్కడ లేబర్ అడ్డాలు గూడమ్మ ప్యాకెట్ల కోసం వాళ్ళ కడుపు తిప్పలు. అది
ఈ కృష్ణ చెప్పిన మాటలకి తను నాకేదో డైవర్టింగ్, మొత్తం 100% డైవర్టింగ్ అయిపోయినా. ఎందుకు ఈయన ఇంత నా గురించి సీరియస్గా తీసుకుంటున్నాడు, నాకు ఎందుకు ఆప్యాయత పిలుచుకుంటున్నాడు, దగ్గర కూర్చోబెట్టుకొని అన్నీ తినిపించి చేసి నా మంచి మనసుకా లేదా నా ఏదో ఆయన చెప్పిన మాటలు నాలో ఉన్నాయి, మైండ్లో ఉన్నాయి, నేను చెప్పదలుచుకోలేదు. అంతేలే. అది డెడ్ బాడీ రావడానికో నా టైం టు టైం అది మొదలుపెట్టాలి. నాకు స్టార్ట్గా అక్కడ ఉండే గజయితగాళ్ళందరూ ఆ సమయానికి వెళ్ళిపోవడము, వాళ్ళకున్న కష్టాలకి నేను రావడం, వాటికి అది అంతా అర్థం కాని సిచ్యువేషన్. అది డెడ్ బాడీ తీయాలి రా అన్నగానే ఈ లేబర్ వస్తారు, ఆ లేబర్ వెనకాల నేను వస్తాను ముందరికి వెళ్ళినా. అక్కడ పోలీస్ స్టేషన్లో చెత్త చెదరం ఏమైనా ఎత్తేపిస్తారేమో, లేదంటే అప్పుడు సంపులు హౌజులు కడగడానికి పిలుస్తారేమో అన్నట్టు నేను అలా మూమెంట్లో వస్తాను సార్ అంటే, వద్దొద్దు ఆ ఇద్దరు దాడి చేస్తారంటే వీళ్ళు ఏమన్నా రారా బాబు మనం అంటే వెళ్ళిపోయినా. పోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనకు ట్యాంక్ బండ్ గంగమ్మ గుడి, గంగమ్మ గుడి ఉండే, ఈ మన తెలుగు బెస్తోళ్ళు అందరూ గుడికి అలా పూజలు నడుస్తాయి. కొంచెం ముందర పోతే ఆంజనేయుని గుడి ఉంటుంది, ఇప్పుడున్న అంబేద్కర్ స్టాచ్కి ఆపోజిట్లో. ఆగడ గుడి వెనకాల ఒక డెడ్ బాడీ మృతదేహం ఉంది, ఆడ ఫుల్ డీకంపోజ్ అయిపోయింది. నా అదృష్టం ఏంటంటే మేడం, నేను చిన్న వరకు ఈత నేర్చుకున్నా. అవును, అదే అక్కడ ఈత నేర్చుకున్నా. ఈ ఇద్దరికి ఈత రాదు. వీళ్ళు ఏమనుకుని వచ్చారు, ఫుట్పాత్ పైన ఎవరో చనిపోయి ఉంటారు, వాళ్ళు ప్యాక్ చేసి పంపితే వాళ్ళు వచ్చారు. సార్ నాకు ఈత వస్తుంది నేను దిగుతా అంటే, వాళ్ళు చిన్నవాడి బాబు ఏమైనా అయితే కష్టమని వీళ్ళు అంటారు. లేదు సార్ అంటే, నేను బుడ్డ ఉన్న చాలా మనిషిని షార్ప్గా నేను చేస్తాను సార్ అని చెప్పేసి అంటే, వద్దు నాన్న. అప్పుడు ట్యాంక్ బండ్ల నీళ్ళు రూపాయి చేస్తే కనపడే నీళ్ళు, అంత నీట్గా ఉన్న నీళ్ళు ఇప్పుడు మురికి వాడైపోయింది. అది సార్ నట్టిట్లో ఒప్పించి ఫోన్లే వేరే వాళ్ళని తీసుకోమంటే, ఈ హోంగార్డ్ సార్లు ఏమంటారు, ఎవరు లేరు సార్ అక్కడ, వీళ్ళిద్దరు దొరికారు, వాళ్ళ వీడు వచ్చిండు, ఏదో ఒకటి చేద్దాం సార్ అంటే, బాబు మరి ఇక ఒప్పించి దుంకేసాం మేడం. ఇక దూకడం, ఆ గంగమ్మ తల్లి నాకు అక్షరాల తోడు కావడం, కొంచెం ఊపిరి బిగబట్టి ఆ వాయుదేవుడు కూడా నాకు చాలా సహకరించి గుంజుకొచ్చి కొంచెం బ్లీతింగ్ ఎక్కువ ఆపిన అనమాట. అప్పుడు అంటే మామూలుగా ఈత కొట్టుకుంటూ పోయేది వేరు, నీళ్ళల్లో మునిగి పోయేది వేరు. మునిగి పోకుండా ఈత కొట్టుకుంటూ పోయి తిరిగి రావడే టైంలో కొంచెం ఆక్సిజన్ నాకు సరిగా అందక బ్రీతింగ్ ఎక్కువ అవ్వడంతో పడిపోయినా. దీనికి అర్థం ఏంటంటే మేడం, అక్షరాల కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులు ఉంటే ఎలాంటి కుటుంబమైనా బాగుపడుతుంది. అలాగే నేను చేసిన సేవా కార్యక్రమం ఆ సార్ గుర్తుపట్టి, నువ్వు రేపనాడు మంచి కష్టపడి బతికినావని, నువ్వు ముందర పోతావు బాబు అని ఒక మాట చెప్పిండు. ఇక్కడ కృష్ణ ఒక ఆడ కాదు, అటు మొగ కాదు, ఆయన ఇచ్చిన ఒక ప్రేమాభిమానం నాకు తోడైంది. ఈ చనిపోయిన ఆత్మలు 26-27 సంవత్సరాల నుంచి మేడం, నేను ఎన్నడూ వెనక్కి తిరిగి చూడకుండా ఆత్మల ఆశీస్సులతో ముందరికి వస్తున్నా. నిజంగా నమ్ముతారా అన్నయ్య, ఇది మీకు జరిగిన ఇట్లాంటి అనుభవాలు? 100% నమ్ముతాము. నేను మేడం కనపడని రహస్యం ఏంటంటే, కంటి ఎదురుగా చనిపోయిన వారిని కూతుర్లు కావచ్చు, అల్లుళ్ళు కావచ్చు, ఎవరు లేని అనాథలు కావచ్చు, వాళ్ళు ముందు దాన్ని తీసేయనని ముక్కు చీదరించుకుంటే ఎంతో అంత ఇచ్చి ఎత్తైపోయింది అని షాప్ ముందర చనిపోయిన వాళ్ళని 500, 200, 300, 100, 10 కుప్పేసుకొని ఇస్తే, ఆ డబ్బులతోటి తీసుకెళ్ళి కాటికి అంబాబాయ్, సికింద్రాబాద్లో అంబాబాయ్ ఉంది అంటే, ఆ టర్నింగ్ అంతా గరీబ్ వాళ్ళని మొత్తం అక్కడ పాతి పెట్టడం అనమాట. మేము ఆ చిల్లర పోగేసుకునేందుకు వేరే వాళ్ళు కూడా మేడం, రైల్వే స్టేషన్లో ఎవరైనా అనుకోకుండా చనిపోతే, ఇది చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైతే శివ ఏం చెప్తున్నాను అది. ఆ చనిపోయిన సమయంలో అక్కడ ఉండే లేబర్ అంటే తాగుడికి బానిసైన వాళ్ళు ఆ చనిపోయిన ఆ శవం కాడ అగరబత్తీలు పెట్టి ఒక టువాల అంటే ఒక టవల్ పరిచి డబ్బులు మొత్తం పోగేసుకొని, ఆ పోగేసిన డబ్బుల్లోకి వెళ్ళి కూడా కొందరు డిపార్ట్మెంట్ వాళ్ళు సగం తీసుకుంటే, ఆ సగం డబ్బులతో కూడా మేము ఎంతో కష్టపడి మేడం అంటే అనుకుంటుంటే మేము చనిపోయిన నేను అంటే ఇదే మేడం, నేను పోరాడుతున్న నా జీవితం ఇదే. శవాల మీద మురమురాలు ఏరక తినే శివ కాదమ్మన్నా, రెక్కల కష్టం లేదన్నయ్య. చిచి అట్లా కాదు. ఆ ఒక్క రూపాయి కూడా మేడం ఆ మట్టి కోసము అక్కడ సెంటు అప్పుడు అత్తర సీసాలు అంటే అత్త తెచ్చిపోసి అలా సేవ చేస్తున్నా. నేను 27 ఏళ్ళ నుంచి ఒక 1000కు పైన డెడ్ బాడీలు తీసిన. 1000కు పైన డెడ్ బాడీలు తీశారు. చాలామందిని
మీరు దుంకుతూ ఉంటే కాపాడారు కూడా. మేడం నేను కాపాడడానికి కారణం ఏంటంటే మేడం, నేను ఈ హాస్టల్ని వదిలేసిన. ఆ పెద్ద మనిషి చెప్పిన మాటలు నాకు బాగా మైండ్లోకి ఎక్కినాయి. ఈ ట్యాంక్ బండ్లో ఉన్న గజయితగాళ్ళందరూ అక్కడ వాళ్ళ ప్రాబ్లం అంటే నేను అదేలే వదిలేసుకొని కొన్ని చెప్పే ఉంటే చెప్పను ఉంటాయి. కట్టమైసమ్మ గుడి కన్నా నేను ఫిక్స్ అయిపోయినా. ఫిక్స్ అయిపోయిన తర్వాత కట్టమైసమ్మ ఆశీస్సులతో నేను అక్కడ ఉన్న వేమన్న విగ్రహం ఏదైతే ఉందో అప్పుడు లేకుండే, తర్వాత పెట్టిరు అవన్నీ. అప్పుడు ఆడుకున్న మా స్థలాలన్నీ అట్లనే నిలబడిపోయినాయి. అప్పుడు కళ్ళ ఎదురుగా వచ్చి ఇట్లా కొట్ట రాళ్ళు తీసుకొని, అంటే ఏమైనా కొద్దిగా గట్టిగా మాట్లాడితే పండుకున్న చూసి ఇట్లా రాళ్ళు తీసుకొచ్చి నెత్తి తీసి వెళ్ళిపోయి ఒక దొంగలను చూసినాం. పానం భయంతో బతికిన రోజులు చూసినాం. కానీ ఏదో ఒకరోజు భగవంతుడు అనేవాడు మనల్ని నిలబెడుతున్న ఒక నమ్మకాన్ని పోగొట్టుకోకుండా కళ్ళ ఎదురుగా దూకిన మనిషి ఆడామోగానే లెక్క లేకుండా దూకి తీసుకొచ్చి బయట పెట్టి, అప్పుడు కౌన్సిలింగ్ అంటే మాకు తెలియదు, పోలీసు వాళ్ళు కూడా మాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చినామంటే ఇట్లా నాగోలు, ఇట్లా అంబర్పేటు, ఇట్లా చే నంబరు, దోమలగూడలనే ఉంటాను నేను చనిపోవడానికి వచ్చిన నా ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయలేవు, ఎందుకు నన్ను కాపాడుతావు అంటే వాళ్ళు మమ్మల్ని వల్గర్గా తిడితే కూడా మేము నీ తమ్ముడిని అక్క, చెప్పక్క, ఏం బాధపడక, ఎందుకక్క నువ్వు గట్లా మాట్లాడుతావు, మేము లేమా ఏంటి అంత దాకా వెళ్ళేసి వచ్చి కూడా వాళ్ళకి అంత ధైర్యమా? మేము అట్లా చెప్తుంటే నువ్వు బాధపడద్దు అక్క, నీకేం తక్కువ ఉంది, ఆయన ఏదో అన్నాడని చెప్పేసి నువ్వు అంటే వాళ్ళతో కులబంధం లేని మేము కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా వాళ్ళని ఓదార్చి కోపం శాంతి చేసి నడవక్క ఇంటి దాకా వస్తాం బావేమని అంటే మేము మాట్లాడుతాం నడవక్క అని ఒక ప్రేమ అభిమానం, అది ఆ ఫీలింగ్స్ అన్నీ చాలా కట్టేసినాయి. అంటే ఒక మనిషికి విలువ తోటి వాడు కాకపోయినా సహాయం చేయాలనేది సరిగుజం ఇట్లా దాడితే కూడా అదొక ధైర్యమే అనేది మేము నేర్చుకున్నాం. చాలా జీవిత సత్యం. అయితే మీ వైఫ్ కూడా ఇదే మీకు సహాయంగా ఉంటున్నారు, మీ బాబు కూడా, వాళ్ళకి ఎలా నేర్పించారు ఈ విద్యని? అమ్మ నేను ఆ రోడ్డు పైన ఉంటూ ఆ గజయితగా వెంబడి ఉంటూ నేను నేర్చుకుంది ఏంటంటే వాళ్ళు అక్షరాల వాళ్ళతో నేను ఫేస్ చేసిన దాన్ని. పోలీసు వారు వస్తుండే కట్టమైసమ్మ గుడి కాడ శవాలు తీసే వాళ్ళు ఉంటారు, తీసుకురాండి డెడ్ బాడీ తీయాలి అంటే పోయే వాళ్ళము. వాళ్ళు ఇంత మందు సార్ మంది కుళ్ళిపోయిన శవం తీయాలంటే మాతో కాదు సార్, ఒక మంది ఇప్పియండి తాగి తీస్తామంటే పెద్ద మాకన్నా సీనియర్స్ వాళ్ళు ఎంబడి పోయి కళ్ళతో చూస్తుంటే అంటే వీళ్ళు మందు కోసం పని చేస్తురా లేకపోతే ఒక మృతదేహం తీస్తున్నాను దాన్ని ఏమన్నా ఏదో అడుగుతుర్రా అనేది కొద్దిగా ఆలోచన. సహాయం చేసేందుకు మనసు ఉండాలి కానీ దీని గురించి అడగొద్దు అనేది మేము బాగా ఆలోచన చేస్తే డెడ్ బాడీ వచ్చింది అనగానే వాళ్ళు సినిమాలకు వెళ్ళిపోవడము నాకు అది బాగా నచ్చలే. బాగా పాయింట్అవుట్ ఇదే నాకు మెయిన్ సూత్రధారిగా ఏం జరిగింది శివ అంటే నేను అదే చెప్తున్నా. వాళ్ళు తప్పించుకొని పోతురు, మనకి ఎందుకు లేరాబాయి నడువు ఎవడో వాళ్ళే తీసుకుంటా అంటే వాళ్ళ పైన కోపం అది. అదేలే డిపార్ట్మెంట్ని వ్యతిరేకించే శక్తి లేదు వీళ్ళకి. ఏమనంటే ఫస్ట్ మీరు ఎందుకున్నారు ఇడా, మేము చెప్తే మీరు వినారా, రేపు నీళ్ళలో దిగుతావా నువ్వు ఏరుకుంటావు సీకులు గుంజుతారా మీరు ఇడా అనే ఒక భయానికి. అంటే డిపార్ట్మెంట్లో అందరు ఉండరు, కొందరు వాళ్ళ అవసరానికి అంతే అమ్మా. కానీ అర్థమైందిలే నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు శివ ఇక్కడ పలానా సార్ వస్తున్నా. అయితే మీరు ఏమంటున్నారు, మీరు కట్టమైసమ్మ గుడి దగ్గర ఉంటారు అమ్మా. వైఫ్ ఎలా పరిచయం అయింది? అరేంజ్డ్ మ్యారేజా, పెద్దలు చూసి చేసిన సంబంధం? లేదమ్మా, నేను పెద్దలు చూసినంత నాకు ఇల్లు లేదు, అదేలే ఇష్టపడి ఎవరు లేరు. మా ప్రేమకు మా జీవితానికి మాది ఒక లవ్ స్టోరీ మేడం. అప్పుడు నేను కొన్ని విషయాలు అట్లనే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక సుపరిచితమైన జీవితానికి ఒక తోడు దొరికింది. పోన్లేండి మంచి మనిషి, ఇంకా అంతే. మిమ్మల్నిగా చూసి చేసుకుందంటే చాలా గొప్ప మనిషి. ఆమె కూడా మేడం ఈ పని చేస్తున్నదానికి కారణం ఏంటంటే మా డిపార్ట్మెంట్లో శివ ఇట్లా పలానా దగ్గర డెడ్ బాడీ వచ్చిందంటే తెలుసుకోవాలంటే దానికి ఒక ఫోన్ నెంబర్ కావాలి. ఆ ఫోన్ నంబరు 9963956794. దీనికి దాతల రూపంలో నాకు 150 వాళ్ళు తోచిన సాయం చేస్తారు. ఎవరు చేయలేని సాహసము అది నేను చేస్తున్నా అనుకున్నా చేస్తున్నో తెలియదు, లేకపోతే శివన్న నిజంగా రోడ్డు మీద బ్రతుకుతున్నాను చేస్తున్నో తెలియదు, లేకపోతే ఈ డబ్బులు ఒక అనాథల రూపంలో 10 మంది శవాలకు దానం చేస్తున్నానని తెలియదు, కానీ నాకు సాయం చేస్తారు. ఆ సహాయం చేసే సమయంలో అంటే నేను ఎవరిని డబ్బులు అడగనమ్మా, నాకు అడగడం ఇష్టం లేదు. అంటే నాకు అది రాదు, అడిగితే దానికి విలువ ఉండదు. నేను చూస్తున్న కళ్ళతోటి అట్లా నేను దిగి మునిగేటప్పుడు నేనేమైనా అయిపోతే కూడా నా పిల్లలకి ఎవరు లేరు, నా భార్యకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కానీ ఏదో
పట్టుకోండి అన్న, జర లేపండి అని అంటే ఇలా చూసి అలా ఇలా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఆ మూమెంట్లో నా పిల్లలు చిన్న చిన్న పిల్లలైనా కూడా అట్లనే మా నాన్న బయటకు ఏమో తెస్తున్నాను కళ్ళతో చూసిన నా పిల్లలు వాళ్ళ వయసు పెరిగా కొద్దీ చిన్నగా ఉన్నప్పుడు నా తాళ్ళు మోసారు, పెరిగా కొద్దీ నాకు ఇంత నాన్న నువ్వు మేము వస్తున్నామని మా బట్టలు మోసారు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ గజయితాలకు ఏదైతే సేవ చేసి నేను తెలివి తెచ్చుకొని బ్రతికిన్నో అదే రూపంగా నా పిల్లలు, నా భార్య, నేనున్నామయ్యా మీరు అంటే నా భర్త డెడ్ బాడీలు తీస్తున్నాడు, శవాలు తీసిన ఆ ₹1 ₹2 ఇచ్చిన డబ్బులతో తింటున్నామనే ఫీలింగ్ మాకు లేదు. లేదు లేదు లేదు. ఆలోచన మాకు రాలేదు కూడా. ఆ ఆలోచన రావడానికి కారణం ఎవరు? ఆ ఆత్మలు మాకు తోడై మాకు అన్నం పెడుతున్నాయి. రోడ్డు పైన బ్యారికేడ్ల పక్కన పెట్టుకుని మా జీవిత సంసారాన్ని అనుకుంటే నా పిల్లలు ఎక్కడ తప్పు చేయకుండగా, తప్పు అనేది మా పిల్లలకు రాకుండగా చదువుకుంటా అంటే అది తెలియదు, ఏ బస్తీలో పోయి ఏ స్కూల్లో వేయాలో తెలియదు, కానీ చదువుకోవాలి నా పిల్లలు అనేది కూడా మాకు తెలియదు. అంటే మేము స్వచ్ఛందంగా మా మనసు చంపుకొని ఒక బిజినెస్ చేసుకుందాం, మనం బాగుపడదామంటే అది మా కుటుంబానికి మాత్రమే. నేను ఎదిగేందుకు ఆ డబ్బులు, కానీ సేవ చేసేందుకు అది పని. అది ఒక పండగ వస్తే మనం బట్టలు కొనుక్కుందాం, ఒక చికెన్ తెచ్చుకుందాం, కోళ్ళు తెచ్చుకుందాం, అది మాకు తెలియదు. ఎవరైనా ఇస్తే రామకృష్ణ మఠంలో రోజు అన్నం దొరుకుతుంది, అది తింటాం. కట్టమైదమ్మ గుడికాడ ఆదివారం మంగళవారం పోయి అదో ఏదో తింటాం ఉంటాం. అతి ఆకలి ఎక్కువయ్యి మాకు దిక్కులేని పరిస్థితి ఉన్నప్పుడు మీడియా మిత్రులు, విలేకరులు అన్న మా పరిస్థితికి ఇట్లా ఉందన్న అంటే వాళ్ళు ఇంటికి పిలిచి వాళ్ళ రేషన్ బియ్యం ఇస్తే తెచ్చుకొని వండుకొని తిన్నాం మేము. ఇంతకు మించింది నాకు ఇంకేం కావాలి? నాకు డబ్బు మీద ఆశ లేదమ్మా. డబ్బు అనేది మనిషిని దూరం చేస్తుంది, ప్రేమను దూరం చేస్తుంది, అయిన వాళ్ళని దూరం చేస్తుంది. అడిగినా అది ఎక్కడనో మంచోళ్ళని డబ్బు నీతో మంచి మాట్లాడి లటుకుని అమ్మ నాకు ఒక 500 ఇవ్వమ్మా అంటే శివ డబ్బులు అడుగుతున్నాడు, సరే బాబు ఇస్తా అని చెప్పి రెండోసారి ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని చెప్పడము, అట్లా నేను కొన్ని అడగకుండానే వింటున్నా. అది నాకు నచ్చదమ్మా. కానీ నా భార్య నా దగ్గర ఉండి వేరే వాళ్ళు వస్తే శివన్న మనం శివం తీసినాం కదా, సారోళ్ళు నీకు ఎంత ఇచ్చిర్రానా అని అడుగుతారు. వాళ్ళు ఏముందని ఇస్తారమ్మా నాకు? వాళ్ళ దగ్గర నేను ఏం తీసుకుంటున్నా? ఇది నా అనుచరులకు తెలియదు, ఈ విషయం తెలియదు వాళ్ళకి. శివన్న ప్రేమ కోసం పనిచేస్తున్నామ్మా, డబ్బుల కోసం పనిచేస్తలేదు. ఒక హోంగార్డ్ అయినా తన కుటుంబం కోసమే ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన దగ్గర ఏముంది? ఆయన జీరో. మాకంటే పెద్ద హోంగార్డ్ జీరో. ఓనీలో ఒక కానిస్టేబుల్ నడదామంటే పెద్ద సార్లు ఇస్తేనే ఒక కానిస్టేబుల్కి వస్తాయి. ఓనీలే ఆ మార్చరీ పోతే ఖచ్చితంగా 200-300 వాళ్ళకి ఇవ్వాలి, అది కూడా వాళ్ళ జబ్బులకి వెళ్ళి ఇవ్వాలి. ఆ ఒక అనాథలు కాకుండా ఎవరైనా వచ్చి మా మనిషే సార్ అంటే వాళ్ళని చనిపోయి బాధల్లో ఉంటారు, వాళ్ళని అడగడం నాకు ఇష్టం లేదు. నాకు అది నచ్చది. ఎందుకంటే మన మనిషికి మనం సాయం చేసినాం. అట్లా నా జీవితం దెబ్బతున్న సమయంలో కొన్నిసార్లు నా భార్య నా పిల్లలు చూసారు, అంతెత్తు నుంచి నీళ్ళకి వెళ్ళి తాడుబట్టి గుంజాలంటే నాతోటి కాదు. కానీ పబ్లిక్ని ఉంటే ఆ ఇప్పుడు ఫ్రెష్ బాడీ అనుకో కొద్దిగా హెల్ప్ చేయగలుగుతారు, మంచిగా ఉంది అని చేస్తారు. కుళ్ళిపోయి బ్లడ్ కారుతుంటే తోళ్ళు ఊడిపోతున్న డెడ్ బాడీలు తీస్తుంటే అక్కడ దాకా రాగానే డెడ్ బాడీ రాగానే తాడు వదిలేస్తే ఆ సమయంలో తాళ్ళు లేక ఫ్లెక్సీల చీరలు మొత్తం కుప్పేసి అమ్మవారి విగ్రహాలకు వచ్చిన టువాలలు ముడేసి డెడ్ బాడీలు గుంజిన రోజులు నావి. ఆ మూమెంట్లో కూడా సార్ మాకు ఇది ఇప్పియండి అని అడగడం కూడా నాకు తెలియదు. శివం వస్తే శివ గుర్తుకొస్తాడు, కానీ శివకి ఏముంది ఏం లేదని ఒక్కరికి తెలియట్లేదు. నేను అడగట్లేదు. పోనీలే అని నేను అట్లా అడిగినానుకో వాళ్ళకి నేను ఒక వాంటెడ్ అయిపోతున్నా, మమ్మల్ని ఎదిరించేవాడైండు, అడిగేవాడైపోయినాను. అట్లా ఒక 2-3 నన్ను చాలా చేద్దరు, కానీ చెప్పుకోలేదు. మీ పేరు చెప్పి నా ఇజ్జత్ ఓటుకొని లాభంలే, మీ కుటుంబాలకు మిమ్మల్ని దూరం చేయడం నాకు ఇష్టం లేదు. మీరు ఒక డ్యూటీ చేస్తున్న దేవుళ్ళు, ఆఫీసర్లు ఏదో ఒకరోజు నన్ను గుర్తిస్తారనే ఆశతో అదే జీవితం నడుపుతుంటే నా భార్య నా కళ్ళ ముందరనే వచ్చింది. అందరూ 100 మంది నిలబడి చూస్తారు, కానీ ఆ తాడు పట్టుకోవట్లేదు. ఓని నడుముకు కట్టి నా భార్య పట్టి కూస్తుంటే నీళ్ళల్లో నేనుండి ఆలోచించిన మనిషికి మానవత్వం లేదు ఇంకా తెలియదా? మీ అమ్మ చచ్చిపోతే గిట్లనే చూస్తావా? మీ అక్క చచ్చిపోతే నువ్వు గిట్లనే చూస్తావా? నీ తండ్రి చనిపోతే నువ్వు గిట్లనే చూస్తావా? ఒక ఆడకూతురు కూర్చుంది కదా, మనిషికి ఇంత సాయం చేయొచ్చు కదా అని నా కొడుకులు ఊరికొచ్చి పట్టుకున్నావు. మా అమ్మ బ్యాలెన్స్ హ్యాండిల్ చేయలేదు కదా, అంతే ర్యాంప్ మీద గుంజాలంటే ఇబ్బంది. ఆ మూమెంట్లో ముక్కులకు బట్టలు కట్టుకొని దస్తీలు చేతులు పట్టుకొని పబ్లిక్ పోతే అయ్యో ఇలా చూసేవాళ్ళను, కానీ
మా కష్టాన్ని ప్రజలు గుర్తించారు, ఏదో మా ఒక కష్టాన్ని రూపంలో ప్రజలు గుర్తించారు, ఏదో ఒక రూపంలో గుర్తుపట్టారు. మేము ఎక్కడ తప్పు చేయాల్సిన అవసరం లేదు మేడం. నా భార్య నేను అన్న, అమ్మ నేనే జపం చేస్తున్నా, నువ్వు చేతిలో కంటేసుకొని నువ్వు పిల్లలు పట్టుకుని ఎట్లా అంటే, నువ్వు లేదే నేనెందుకు వచ్చినా ఇక్కడికి, మన ఇద్దరు ఏందో వాళ్ళు ఎందుకు ఏదో నీకు సాయం. నా అనుచరులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారమ్మా. ఇప్పటికీ కూడా నేను పబ్లిక్ చెప్పుకోలేను, మా డిపార్ట్మెంట్ గురించి చెప్పట్లేదు. అదేలే, నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి తాగడానికి డబ్బులు కావాలి. అవును, ఒక శవం ఇస్తే 300-400 500 ఇస్తే వాళ్ళకి ఏమి ఇవ్వాలి, నేనేం తీసుకోవాలి. నా భార్య అక్కడ ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని దానిపైన వచ్చిన డబ్బులు కూడా మేము దీనికే వాడతాం. అన్న లేడు కదా, మనం తీద్దాం, నేను ఇస్తా ఎంతో అంత. నా సార్లలో మేము అడగము, ఎందుకంటే అదొక డిపార్ట్మెంట్ సంస్థ, వాళ్ళకి ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు, వాళ్ళ జోబులకు వెళ్ళే పెడతారు. ఎందుకంటే ఆయన మంచితనం అది కొన్ని తెలుసు నాకు. అలాగే నా భార్య అన్నది, అది కూడా మీలాంటి వాళ్ళందరూ అయ్యే శివన్న ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అరే నీకు జీవనాధారం ఏం లేదు కదా, నీకు ఉద్యోగం లేదు, ఏం లేదు, కనీసము నీ భార్య ఖాళీ ఉండే వాళ్ళు ఆ కుర్కురేలు నీ కొడుకు ఏదో ఒకటి చేసుకొని బ్రతకోవచ్చు, దానిపైన వచ్చిన ఆదాయంతో నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు బాబు, ఉద్యోగం సంగతి పక్కన పెట్టాం అని మీలాంటి వాళ్ళు దగ్గరుండి, కొందరు దగ్గరుండి ఇప్పించిన బండ్లను కూడా కొందరు పీకి వాడేస్తారు బయటికి. అది గుర్తుకొచ్చి నేను ఏడవట్లేదమ్మా. కానీ లేదు, అది ఒక ఆవేదన మీరు చెప్పుతున్నప్పుడు నాకు అర్థమైంది అన్నయ్య. కానీ ఏదున్నా మీరు అది నమ్ముకొని చాలా చాలా గ్రేట్. ఎవరైనా వెళ్ళిపోతారు, ఏదో ఒకటి ఉపాధి చూసుకుంటారు, కానీ నిజంగానే అదే అమ్మా. నాకు అమ్మ, నేను జన్మనెత్తింది శివం, నా జీవితం నడుస్తుంది. అక్కడ కట్టమేసమ్మ ఉంది, ఇక్కడ గంగమ్మ తల్లి ఉంది, మధ్యలో నేనుండి ఎందరో వస్తున్న మహారాజుల ఒక పర్యాటక లొకేషన్ అది, కొన్ని వేల మంది 10 నిమిషాలు అక్కడ ఉండి ఒక మనిషి కనపడలేదంటే మా ఆపరేషన్ వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారా, ఎవరైనా వచ్చి ఎక్కించుకోపోయారా? ఆన్ ద స్పాట్లో దూకి నా ప్రాణాలు తెగించి కాపాడిన వాళ్ళనే 141 మందిని కాపాడినమ్మా. ఎందుకంటే శవాలు అంటే నేను చూడని సమయంలో నేను అన్ని దగ్గర ఉండను కదా, వేరే లేకులు ఉన్నాయి. వాళ్ళు అక్కడ పిలిచిన సమయంలో నేను డెడ్ బాడీ దేనికే గజ్జివేలి ఒంటేలు ప్రతాప్ రెడ్డిని అడగండి తెలుస్తుంది మేడం. ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడా నేను ఎంత కష్టపడుతున్నానో, శివ వస్తే డెడ్ బాడీ బయటకు వస్తుంది. ఆయననే ఒక ప్రూఫ్. ఎక్కడ పోయినా శివ అన్న ఏడున్నాడు, శివ ఏం అదే నా ఒక ప్రేమ. అంటే నేను ఆ సాక్షాత్తు గంగమ్మతో కొట్లాడి బయటకు గుంజుకొచ్చి ఆ కుటుంబానికి అప్పచెప్తా. ఆ తల్లి బాధపడుతుంది బయట, ఆ తండ్రి గొడవపడుతుండు, అన్నలు తమ్ముళ్ళు ఏడుస్తున్నారు. నువ్వు ఇట్లా నీ దగ్గర పెట్టుకోవడం పద్ధతి కాదు, అప్పచెప్పు, నీ గొప్పతనం చాటించుకో అనే ఒక సిద్ధాంతం నాది. ఆ మూమెంట్ ఇంత ఇదిగా భగవంతుడిని, ఆత్మలని, దేవుణ్ణి, అమ్మవారిని ఇంత ఇదిగా నమ్ముతారు. ఇలాంటి అనుభవాలు మీకు చాలా జరిగాయి అయితే? అమ్మ, అనుభవం అనేది అమ్మ కట్టమైసమ్మ, నేను ఆడ చనిపోయిన ఆత్మలతోటి నాకు నేనే మాట్లాడుకున్న సమయం నాది, సందర్భం నాది. ఇప్పుడు నిజం చెప్తే నువ్వు నమ్మవు. నాకు నేను నీళ్ళల్లో దిగినప్పుడు నేను ఏం చేస్తానంటే, శివన్న మునిగిండు ఇంకా రాలేదేంది, మునిగిండు బయటకు వచ్చిండని అవమానం పడేదానికన్నా ఎంత లోతున్నా లోపలికి పోయి అది ఎంత మూలకున్న గుంజుకొచ్చి ఆ కుటుంబానికి అప్పచెప్పాలనే శక్తితో పోరాడుతున్నాను నేను. లోపల రాళ్ళు ఉన్నాయా, సీకులు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా, ఏమన్నా పూర్వం బావులు ఉంటాయి, కొన్ని గుంతలు లోపల నీళ్లు రాకపోతే ఎక్కువ తవ్వుతారు. ఆ తవ్విన బావులకి పోయి నా ప్రాణాలు అక్కడ పెట్టి ఆ మనిషిని తెచ్చి పైన అప్పచెప్పే బాధ్యత ఒక కొడుకుగా నేను ఆ తల్లికి చేస్తున్నా. శివన్న డబ్బుల కోసం అమ్ముడువే మనిషి కదమ్మా, ప్రేమకు లొంగుతా, నేను ఒక అభిమానానికి లొంగుతా. అలా నేను డెడ్ బాడీలో పోయినప్పుడు ట్యాంక్ బండ్లో ఎవరైనా అలాంటి ప్రమాదం చేత డెడ్ బాడీ వచ్చింది అంటే నా భార్య ఎంపట పోవడం తీసి మా డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి. మేమిద్దరం లేని సమయంలో పిల్లలు మా బాబు లైవ్లో దూకి, మొన్న నా బాబు దూకినమ్మా. అది ఒక సీఎం కొడుకు సీఎం గారిని ఆశపడతాడు, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ గారిని ఆశపడతాడు, ఒక టీచర్ కొడుకు ఇంకో టీచర్ గారిని ఆశపడతాడు. కానీ నా కొడుకు శవాలు తీయాలని నేను ఆశపడలేదు. తనలో ఉన్న రక్తం తనతో చేపిస్తుంది. చెప్తాడు, అందరు బాగుండాలన్నా, మేము ఎన్నో చూస్తున్నాం, ఈడ గాలికి వానకి ఇట్లా తిరుగుతున్నాము, మాకు ప్రజలందరూ మీడియా మిత్రులు అందరూ మాకు సాయం చేస్తారు. మేము ఎప్పుడు మా నాన్న డబ్బు కోసం కాదు, మా నాన్న చేసే సేవ కోసమే మేము కూడా ఇది చేస్తున్నాము. మీరు బాధపడద్దక్క, ఆడో చిన్న చేతులతో వాళ్ళ ముక్కుతాడు, అక్క బాధపడద్దక్క,
అంటే నాకు నేనే తిరిగి చూసుకున్నది కనబడదు నా కొడుకు అదే దగ్గర. మీ జీవితమే ఒక 20-30 ఏళ్ళు వెనక్కి వెళ్తే 20 ఏళ్ళు వెనక కనపడుతుంది. మళ్ళీ చూసుకుంటున్నామ్మా. కానీ ఈ యొక్క సేవలో ఉన్న నాకు మీరందరూ గుర్తించడం కన్నా గొప్పగా సోను సూద్ సార్ గారు గుర్తించి ప్రపంచానికే అన్నదాత, అందరి కుటుంబాలకు ఆదరించిన, అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ నాకు అవసరం లేదు, కళ్ళ ముందర జరిగింది దాన్ని నేను చూసి ఎంతో అదైపోయినా ఫిదా అయిపోయినా. ఆయనకి ఏం చేసినా తక్కువనే. నాకు ప్రజలందరూ ఫోన్పే గూగుల్ పే చేసిన రూపాయి అన్నీ జమ చేసి ఒక 5-6 లక్షలు నేను జమ చేసుకుని ఆ డబ్బులు, అంటే నాకు ట్యాంక్ బండ్ పైన ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్న మీతో మాట్లాడుతుంటే జీవితం విలువ తెలుస్తుంది. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఏ విషయాలైనా సరే మీ జీవితం మొత్తం చెప్పినందుకు థ్యాంక్స్. ఎందుకంటే ఇంతకన్నా కష్టం అనుభవిస్తారా ఇప్పుడు చనిపోయే వాళ్ళంతా? దూకి చచ్చేవాళ్ళు, ఉరి తీసుకొని చనిపోయేవాళ్ళు, మాత్రలు మింగి చనిపోయేవాళ్ళు. మీ జీవితం, మీ పుట్టుక, మీ మొత్తం జీవితం కన్నా ఎక్కువ కష్టమా? భర్త సంపాదించట్లేదని విసుగుపడే భార్యలు, మీ భార్య కన్నా గొప్పవాళ్ళ వీళ్ళందరూ? కాదు, ఆవిడ దేవత. నిజమే, మీ పిల్లల కన్నా గొప్పవాళ్ళ. మా నాన్న నాకు కొత్త కారు దేలే, మా నాన్న నాకు పండక్కి కొత్త బట్టలు దేలే అని లక్షలున్న కొట్లాడే పిల్లలు మొత్తం ఎవరెవరైతే కల్చర్ ఉందని చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ పదే పదే మీ జీవితాన్ని, మీ మాటల్ని నెమరు వేసుకోవాలి. అండ్ మీ లైఫ్లో హీరో సోను సూద్ గారు కదా. ఇట్లాంటి వాళ్ళందరూ మీ ఫోన్పే నెంబర్కు మరలా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా 99 టీవీ తరఫున కూడా ఖచ్చితంగా మాకు తోచింది, అది కొంతే కావచ్చు, ఎంతో కొంత అమ్మ నేను మీకు ఇవ్వాలని మేము కూడా డిసైడ్ చేసుకున్నాం. అమ్మా నేను నాకు సహాయం చేయకపోయినా అదే పర్వాలేదు, అదే అదే ఎందుకంటే మీ యొక్క కుటుంబాలు బాగుండాలనేది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో చూస్తున్నా. అంటే కారణం ఏంటంటే అమ్మ, మగవాడు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిందంటే తన జీవితం అంతా మర్చిపోయి, ఆకలిని మర్చిపోయి, నా ఇంట్లో నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, రేపటికి ఎట్లా భోజనము, రాత్రికి ఇంటికి పోతే ఎట్లా, 5,000 నుంచి మొదలు పెడితే 12,000, 20,000 జీతగాళ్ళు, అంటే వాళ్ళొక ఆఫీసర్లు. వాళ్ళు వద్దన్నా లేదన్నా వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి వస్తుంది. కానీ రోజు కూలి చేసేవాడు ఎక్కడ పోవాలి? రోజు మీలాగా చేసే వాళ్ళకి మీరు ప్రాణమే కాపాడుతున్నారు, లేదా దురదృష్టవశాత్తు వాళ్ళ ప్రాణం పోతే చివరి చూపు దక్కేలాగా చేస్తున్నారు వాళ్ళ కుటుంబానికి. అదే అమ్మా, నేను ఇళ్ళల్లో ఊరేసుకుని హ్యాంగింగ్ చేసుకుని వాళ్ళని చేసినప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అన్నయ్య అది కూడా మీరు చేస్తారు? చేయాలి కదమ్మా. ఇప్పుడు చనిపోయిన తర్వాత మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేస్తారు, శివ ఇట్లా హ్యాంగింగ్ చేసుకోరు, 5 రోజులు అవుతుంది, మనిషి లోపలనే ఉన్నాడు, దుర్వాసన వచ్చినందుకు ఎవరో చూసి పిలుస్తున్నారు అంటే పోయి చూస్తే అది మొత్తం భయంకరమైన ఊరి ఏలాడపడి అంత అది డీకంపోజ్ అని, ఇంకా పెద్ద డీకంపోజ్. మార్చరీలో తీసుకుపోయి ఇట్లా పడేస్తే కుప్పల మీద కుప్పలైతే పురుగులు పడి అవన్నీ తీసి మంచిగా ఇల్లు కడిగి ఈ చేతులతోటి ఎత్తుకొచ్చి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పిన చేతులు అమ్మాయి. ఇలాంటి చేతులు నాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. నేను బీద వాళ్ళ కష్టాలు చూస్తున్నామ్మా. ఎందుకంటే 1 కేజీ బియ్యం కోసం ఒక మనిషి ఎంత కష్టపడతాడో, తన పిల్లలకు స్కూల్ ఫీజులు ఎక్కడి నుంచి వస్తాయి. ఒక జ్వరం వచ్చిందంటే గవర్నమెంట్ హాస్పిటల్ తప్పిస్తే నాకు ఇప్పటికి బయట తెలియదు, ఈ ప్రైవేట్ హాస్పిటల్ గురించి నాకు అసలుకే తెలియదు. నా కొడుకు కాలిరిగింది, ఎలా చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అంటే నా బయట ప్రపంచం తెలియదమ్మా. నాకు బయట ప్రపంచంలో నేను పోలేదు. బయట ప్రపంచానికి అలవాటు అయితే నేను అది వదిలేసి వెళ్ళిపోతా అని చెప్పేసి నేను అక్కడనే ఉంటూ అదే పని చేసుకుంటూ ప్రజలందరూ కూడి శివన్న ఇంత వానకి, ఆ పాములకి, ఆ గాలికి చేస్తున్నాడు, తన కుటుంబానికి ఏదైనా ఆదరించండి అని ఈ మీడియా మిత్రులందరూ దిగి నా వీడియోలన్నీ వదిలి ప్రజలందరితోటి సాయం చేపించి కేటీఆర్ స్పందించి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండమ్మా. ఆ ఇంటికి కూడా నేను ఇప్పటికీ కూడా మనసు త్వరలో నా పిల్లలు పోయి ఆడ ఉంటారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ఆ ఇంటికాడ కూడా బయట వాళ్ళు వీళ్ళు శవాలు తీసే తొల చేయడం ఉన్నా, అదే మాకు బాధ తెలుసమ్మా. ఆ ఇంటికి నేను పోతలేను, నా పిల్లలే పోతారు. ఎదురుంగో ఇంటి వాళ్ళు ఏదో రకంగా చూస్తారు అనిపిస్తుంది. నా పిల్లల భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఎంచుకొని డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించారు. నాకు ఒక ఇల్లు ఉందని ఆనందం ఉంది, కానీ ఆ పైన చెప్పుకోవడానికి ఆనందం, కానీ మనసులో ఏదో బాధ ఉందమ్మా. వద్దన్నయ్య, మీరు అసలు ఆ మాట మాట్లాడద్దు. బాధ అంటే వాళ్ళకి తెలియక, వాల్యూ తెలియక, అంతే, అజ్ఞానులం మేము, అంతే. పెద్ద మనసుతో క్షమించండి.
నిజంగా జీవితాన్ని చావుని బతుకుని ఒకటే విధంగా చూసినటువంటి మీరు ఎవరైనా చీకట్లో నడుస్తుంటే తన నీడ తను చూసి భయపడే క్రమంలో ఆత్మలు, ఇవన్నీ మీకు చెప్తుంటే నమ్మాలి మరి, ఆత్మలు అవన్నిటినీ కూడా వాటితో సహవాసం చేసి అవన్నీ కాపాడుతుంది. దైవాన్ని ప్రతి అంశంలో చూసే మీరు నిజంగా మహానుభావుడు. అసలు మీకు ఎంతైనా గౌరవం ఇచ్చినా కూడా తక్కువే. కానీ మానవత్వం ఏదో ఒక రూపంలో ఉంది. మీరు చెప్పినట్టు ఇలా మీకు చేయూతను అందిస్తున్న వారి రూపంలో మానవత్వం ఉంది. ఇప్పుడు అమ్మ సోను సారు మాకు ఫోన్ చేసిండు, శివ ఎలా ఉన్నావు లాక్డౌన్లో అంటే నేను స్వచ్ఛందంగా పోవాలని చెప్పేసి అమ్మ నాకు గాంధీనగర్ ఎస్ఐ సారు రవీందర్ సార్ మాకి శివ నువ్వు ఇంత పని చేస్తున్నావు నీకంటూ ఏం ఆశించుకోవా అని అడిగినప్పుడు సార్ నాకు మీరు అందరు ఉన్నారు కదా సార్, నాకు ఇంకేం కావాలి, మీ ఆశీస్సులు నాకు ఉంటే చాలు సార్ అంటే నీకోసం కాకపోయినా నీ పిల్లల భవిష్యత్తుకు ఉండాలి కదా బాబు అంటే సార్ నా కాళ్ళపైన నేను ఎదిగాను పెద్దగాను, నా భవిష్యత్తు నాకు తెలుసు సార్. మా భార్యకి నాకు మా సరదాలకు పుట్టిన నా పిల్లలకి చేయాలంటే వాళ్ళకు కూడా జీవితం తెలియాలి కదా సార్. వాళ్ళ ప్రపంచం వాళ్ళతో ఎదుగుతూనే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారు. నేను ఇంట్లో కూర్చోబెట్టి నాన్న ఇది తిను అమ్మ అది తిను, నువ్వు ఈ రోజుల్లో చాట పట్టుకొని చెరిగే ఆడపిల్లలు లేరు. చాట అంటే చెప్పారు గడప యొక్క ప్రాముఖ్యత, బొట్టు యొక్క ప్రాముఖ్యత చెప్పారు. మీ వైఫ్ కూడా బయట కూర్చున్నారు, చాలా నిండుగా ఎంతో లక్షణంగా ఉన్నారు. కానీ మీరు చాలా గొప్పవాళ్ళనే, మీరు చాలా జీవిత సత్యాలు చెప్తున్నారు. అసలు నేను తెలియక అడుగు వేసినప్పుడు ఇది కూడా గడపే, స్టూడియో కూడా దైవమే, అది కూడా గడపే, ఎంత గొప్ప మాటనే. మీకు జీతం ఇస్తున్నా సార్ కదమ్మా, ఆయన ఇల్లు అంటే మీ ఇల్లే కదా, ఇది ఎంత నీట్గా పెట్టుకుంటే మీకు అంత మంచి జరుగుతుంది. మీరు ఎంత కష్టపడితే ఆయన ఇంకొంచెం ముందరికెళ్ళి ఇంకో కొన్ని వందల మందికి ఆయన ఆప్యాయతుడవుతాడు. ఒక అన్న తండ్రి రూపంలో ఈ స్టూడియో 99 స్టూడియో ఆఫీసర్ ఇలాంటి అంటే ఇది ఒక ఇప్పుడు కిరాయి ఉండొచ్చు, రేపొదలు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టితే కొన్ని వందల మందికి ఉపాధి కలిగించే ఆ గడపని మనం పూజించాలి. ఒక పండుగ వస్తే మనం ఎంత నీట్గా ఇల్లు ఊక్కుంటామో ఆడపిల్ల ఇంటి లోపల ఉండి గడప పూజ చేస్తే ఆ కుటుంబానికి అంత మంచిది. అది తెలియదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏముంది, పిల్లల మీద విసిగించుకొని దబదబ వెళ్ళిపోవడం, అది భర్త కావచ్చు భార్య కావచ్చు, ఆ విసుగుదనం వదిలేసి 10 నిమిషాలు ఆలోచిస్తే నా భార్యని పక్కన కూర్చోబెట్టుకొని ఇప్పుడు మొన్న నాకు సార్ ఫోన్ చేసి అంటే నేను ఇలా అవుతుందని నాకు ఎప్పుడు తెలియదు మేడం. నాకు మొన్న రీసెంట్గా 5వ తారీఖు నాకు ఒక ఫోన్ వచ్చింది, అదే నెంబర్కి 9963956794 నా నంబరు. 9963956794 ఆ నంబర్కి ఫోన్ చేసిరమ్మ. మీరు గూగుల్ పే లేదనే మీరు అడుగుతున్నారని కాదు, నిజంగానే ఏదైనా దృక్పథం ఉన్నా మీరు చేస్తారా అంటే ఖచ్చితంగా మేము చేస్తూనే మీకు చెప్తున్నాం. ఖచ్చితంగా అన్నయ్యకు గిఫ్ట్, ఒక అన్నయ్యకి ఒక చెల్లెలు కానీ తమ్ముడు కానీ, పోనీ అన్నయ్య తమ్ముడు కానీ ఇచ్చే గిఫ్ట్ అది ఏదైనా సరే మానవతా దృక్పథంతో వసుదైక కుటుంబంతో మనం ఏదో కొంత అన్నయ్యకి చేయూతను అందిద్దాం. 5వ తారీఖు ఫోన్ వచ్చింది, చెప్పండి. డబ్బులు అడగొద్దామా? తప్పు లేదు, నేను అడగలేదు అన్నయ్య, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నేను అడగలేదు అన్నయ్య. అందరూ కుటుంబమే. మీకు ఏ సంబంధం ఉందని ట్యాంక్ బండ్లో దూకి అంత తీసి ఇచ్చేస్తున్నారు? ఏ సంబంధం ఉందని తెలియని వాళ్ళ కోసం మీ ప్రాణాలు సైతం తగ్గిస్తున్నారు కుటుంబం అంతా? ఏ సంబంధం ఉంది చెప్పన్నయ్య? తప్పదమ్మా, మరి అదే అది తప్పదన్నప్పుడు అన్నీ తప్పు. అంటే నేను ఇచ్చాను అని వినడం నాకు ఇష్టం లేదు, అందుకే మీకు ఎవరిది వినకండి. అట్లా సరే, కానీ మొన్న వెళ్ళారు బ్రహ్మానందం గారిని చూశారు. 5 రోజుల కింద నాకు ఫోన్ వచ్చిందమ్మా. చెప్పండి. నేను ఇది షాకు. అంటే నేను చిన్న ఉన్నప్పుడు చూసిన సినిమాలో తెరపైన చూడడం తెలుసు, కానీ రియల్గా చూడాలనుకుని కొన్ని రోజులకు కానీ నా మ్యారేజ్ కాకముందు కూడా నేను అన్న నర్సింగ్ యాదవ్ అన్నని షూటింగ్ అప్పుడు చూసి ఇందిరా పార్క్లో కనబడ్డప్పుడు గడ్డం చక్రవర్తి సార్ సినిమా షూటింగ్ అనుకోకుండా ఒకరోజు ఉర్మిళ మేడం తోటి రైల్వే స్టేషన్లో కనబడ్డది. ఇక్కడ అక్కడ షూటింగ్ నడుచు చూసి ఇక రారా బాబు అని పిలిచిండు. సేమ్ ఇదే బొట్టు ఇట్లనే ఇంటికాడ ఫైట్ మాస్టర్ లా ఉన్నారు తెలుసా? అమ్మా అదే అన్నాడు. ఇక రాను పిలిస్తే పోయినా, అన్న చెప్పానంటే ఒక సిగరెట్ దేపో ఒక గుట్కా దేపో అంటే అట్లా ఫ్రెండ్లీ పిలుచుకొని వద్దు ఆగ్రాబాయ్ అని అట్లా నిలబెట్టుకొని ఒక మంచి వ్యక్తి, ఒక నేను చిన్న ఉన్నప్పుడు ఆయన కనబడ్డప్పుడు ఇక్కడ 50-100 చేతికిచ్చి పోయే గొప్ప వ్యక్తి నర్సింగ్ యాదవ్ అన్న. నువ్వు ఇట్లనే ఉండరా బాయ్, నీకు సినిమాలో తీసుకుపోతా
అని అంటే నిజమేనేమో, సినిమాలో పోవచ్చులే, మరి నేను సినిమాలో పోతున్నా కదా, నా కుటుంబంకి ఆదరవు అవుతుంది కదా, అంటే తినడానికి తిండి కొద్దిగా నీట్గా ఉండొచ్చు, కుటుంబాన్ని బాగా చదువుకోవచ్చు అని చూసిన. ఆ మూమెంట్లో సినిమా షూటింగ్లోకి పోయినప్పుడు అక్కడ కన్నతో చూసినామా. ఇది కూడా నాకు నచ్చని మాట చెప్తున్నా, ఇతరులు ఏమన్నా అనుకున్నా లేదు. చెప్పండి. ఒక లైట్లు మోసే వాళ్ళ పరిస్థితి, ఒక జూనియర్ ఆర్టిస్ట్ అనే ఒక అన్నం వాళ్ళు పెడతారు పొద్దున్నే టిఫిన్, ఒక ఇడ్లీ, ఆ పొంగనాల ఏదో అది అన్నం ఇంత ముద్ద పెడతారు, అది పెడతారు. అప్పుడు కరెక్ట్ అన్నం తినే సమయానికి కరెక్ట్ అన్నం ఆ షూట్లో అలిసిపోయి పొయ్యి తిరిగి అవి మోసి, నేను బౌన్సర్ చేస్తుంటాను అనమాట. నేను బౌన్సర్ చేసినప్పుడు అక్కడ అన్నం పెట్టే సమయానికి ఒక 10 నిమిషాల ముందే మజ్జిగ నీళ్ళు తీసుకొచ్చేస్తారు. ఆ మజ్జిగ నీళ్ళు తాగానే ఆకలి చచ్చిపోతుంది. వాళ్ళు పొద్దున పెట్టిన 2 ఇడ్లీలు, ఒక వడ, మళ్ళీ పోయి పెట్టుకోమంటే ఇంతే పెట్టేది, వెళ్ళిపోండి. నేను కళ్ళతో చూసినా. మాది ఒక వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ప్లేట్లు వెళ్ళి తీసుకొని బస్సులో క్యారవెన్లో పెట్టడం, తినడము, అంటే వాళ్ళ పక్కన మనం ఉంటే మనకు కూడా ఇస్తారు కానీ ఒక ఆశ, ఆకలికి వాళ్ళని అంటే అలా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ చెట్ల కింద కూర్చొని వాళ్ళు మాట్లాడుతుంటే నేను పక్కపండి వినడము. అన్న మీరు ఫైటర్లు కదా, మీరు బౌన్సర్లు కదా, మీకేమైనా అన్నం మారుతుందన్న అంటే లేదన్న, మీకేది ఉందో మాకది. కానీ అలాంటి మూమెంట్లో కొన్ని షూటింగ్లో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షూటింగ్లో కూడా, కానీ అందరు మన ఆల్ టీం ఒకటే, అందరికి అదే ఫుడ్ ఉండాలి, అందరికి అదే ఉండాలని నేను పవన్ కళ్యాణ్ షూటింగ్లో చూసిన. అదే మాట జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో కూడా నేను అదే చూసిన. ఎందుకంటే మనము కాదు ముఖ్యము, మనలో పనిచేసే వాళ్ళు ముఖ్యము. అది లైట్ మ్యాన్ కావచ్చు, జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, మేకప్ మ్యాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆల్ ఈజ్ వెల్. నా దృష్టిలో 100 మంది ఉండని, 200 మంది ఉండని, 1000 మంది ఉండని, అందరికి అదే అన్నం ఉండాలి అనే మాట నేను విన్నా, చూసిన షూటింగ్లో. కానీ సార్కు నేనే శివ అని తెలియదు. అదేలే ఒక బౌన్సర్గా ఇప్పుడు కూడా పిలిస్తే పలికి అంత ఉంది, కానీ పోవడం ఇష్టం లేదు. నేను అలా కష్టాలు చూసినా కాబట్టి నేను ఎంత నేర్చుకున్నా, చూస్తున్నా, మెదిగి నడవాలనేది నా జీవితం. మీకు ఓపిక ఉంది, జీవితం అంటే విలువ ఉంది, అన్నీ చూసాం మేము. అదే మనిషి నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆ షవర్ 5 రోజుల క్రితం 5వ తారీఖు ఫోన్ వచ్చింది. మేడం చెప్పండి అమ్మ, నా ఫస్ట్ పదం అదే, చెప్పండి అమ్మ ఎవరమ్మా అంటే, నా పేరు సత్య సార్ అంటే, సార్ని కాదమ్మా, నేను మామూలు మంచిగా ఒక అన్న అనుకో తమ్ముడు అనుకో, చెప్పండి అమ్మ అంటే, నేను ఇట్లా దానికి ఇంజనీరో మేనేజరో తెలియదు మాట్లాడింది. అర్జున్ గారు తెలుసా అండి అంటే, అర్జున్ గారు అంటే నేను అల్లు అర్జున్ గుర్తుకొచ్చిండు. అల్లు అర్జున్ సారు అప్పుడు థియేటర్లో మా ఆమె చనిపోయింది కదా, అలా ఏమన్నా జరిగిందా, లేకపోతే ఏమన్నా షూట్లు ఏమన్నా గల్లంది కొన్ని ఏమన్నా అలా ఉన్నాయి. మనకి అదే ఆలోచన. షవర్ అంటే మొదలైపోయింది. అంత పెద్ద మంచి ఏంటంటే, లేదు సార్ శివ అన్న గారు కింగ్ రియల్ హీరో, కింగ్ ఒకే ఒకటి సినిమా హీరో అని చెప్పగానే నాకు షవర్ మొదలైపోయింది మొత్తం. ఏంది ఒకే ఒకటి అంటే, ఆయన తమిళ హీరో, జెంటిల్మెన్ హీరో అమ్మ అంటే, అవునన్నా సార్ నీతో మాట్లాడతాడంట అని అంటే, ఒక అలాగే ఉన్నానని ఫోన్ని కాన్ఫరెన్స్లో పెట్టారు. సారు గొంతుకి గొప్పతనం అమ్మ, ఆయన యాక్టింగ్ గొప్పతనం. ఆయనది నేను చిన్న ఉన్నప్పుడు మన్యంలో మనగాడు సినిమా చూసిన. ఆ సినిమాలో ఆయన ఒంటి చేమిన డిప్స్ కొడతాడు బలం పెంచుకోవడానికి. ఒక బ్రూస్లీ అనేది నాకు ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు అనేది నేను నేర్చుకున్నప్పుడు. ఆయన చేతికి జెంటిల్మెన్ సినిమాలో ఉంగరం ఉంటుంది, తల్లి చనిపోతే ఆ పుస్తబొట్టులు చేపించుకున్న ఒక గొప్పతనం. తల్లి కూడా పోవద్దు, అమ్ముకునకూడదు, నాతో పాటే మా అమ్మ ఉండాలని ఆయన గుర్తుపెట్టుకున్న గుర్తు ఆ సారేనమ్మా అంటే, ఆయన అన్న సార్ మీతో మాట్లాడుతానంటే, సరే అమ్మ కల్పమ్మ అన్న అంటే, ఏదో కామెడీ మాట్లాడుతున్నారు, ఉత్తుతో మాట్లాడుతున్నారు అనుకొని కల్పమ్మంటే, సారు శివ ఎలా ఉన్నావు బాబు అనగానే గొంతు గుర్తుపట్టాలి, లేదా మెమిక్రీ చేస్తున్నారేమని డౌటు అని చూస్తే సారేగా బాబు శివ ఎలా ఉన్నావు బాబు అంటే, సార్ బాగున్నాను సార్, నాకు మీరు ఫోన్ చేశారు కదా, ఆనందం తట్టుకోలేకపోతున్నా. లేదు బాబు మిమ్మల్ని నేను కలవాలి ఖచ్చితంగా, ఒక గొప్ప వ్యక్తిని కలుస్తున్నాను, ఆనందం ఉంది. సత్య శివకి ఏం కావాలో మొత్తం దగ్గరుండి చూసుకోవాలి. ఇంకా వేరే వాళ్ళ పేర్లు చెప్పండి, 2 పేర్లు.
ఆ ఇద్దరు నువ్వు మొత్తం మీరు ముగ్గురు కలిసి శివని మొత్తం చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చూసుకోవాలంటే ఇక నా నోట్ల మాట ఆగుతలేదు, నా గుండెల ప్రేమ ఆగుతలేదు. అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చూసిన హీరోని నేను కళ్ళారా షూటింగ్లో కూడా కొందరు రానియర్ మేడం, జూనియర్ ఆర్టిస్టులు ఎంతో పొద్దు మోకులు షూటింగ్ అయిపోయిన తర్వాత హీరోని కలవాలని వాళ్ళ ఫ్యామిలీతో నిలబడి వెయిటింగ్లో ఉంటే ముఖం గుంజుకపోయి వాళ్ళకు సరైన తిండి లేక దివాళాలు తీసి చెట్ల కింద ఆకలికి పడిపోయిన వాళ్ళు పోయేటప్పుడు కనీసం ఒక ఫోటో దిగుదామన్నా కాస్ట్యూమ్లో ఉన్నారు, దిగనిక రాదు, సార్ ఇక్కడ నుంచి వస్తాడంటే ఆయన ఇక్కడ నుంచి ఇంకో దానికి పంపించడము అంటే వాళ్ళ ప్రతాపాలు చూపించుకుంటారు. కానీ అక్షరాల మేడం అర్జున్ సార్ కింగ్ అర్జున్ అది చెప్పనికి వస్తలేదు. ఆ 10వ తారీఖు నేను కలుస్తున్నా బాబు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. అప్పుడు కూడా నేను షో పట్టుకుని నమస్తే అదే అంటే నాకు తెలియదు కదా, అదేలే థ్యాంక్ యూ సార్ అని చెప్పేంత ఇంగ్లీష్ జీవితం అయినా కూడా నేను ట్రై చేస్తున్నా. సార్ వస్తాను సార్, కలుస్తాను సార్, ఆనందంగా. నా భార్య లేదు పక్కన, లౌడ్ స్పీకర్ పెట్టి అని చెప్పాను. ఆ లౌడ్ స్పీకర్ని కూడా కట్ చేసారు దాంట్లో. అది అర్థం కావట్లేదు. సార్ లేదు సార్ కలిసి సారు ఎప్పుడెప్పుడు ఈ 10వ తారీఖు వస్తుందా, ఎప్పుడెప్పుడు 10వ తారీఖు వస్తుందా, నా భార్యకి నేను సార్ని ఎప్పుడు చూపిస్తున్నా. సోను తూ సార్ అంటే మా ఫ్యామిలీ సార్. ఎప్పుడైనా కూడా ఫోన్ చేస్తే शिवा कैसा है, अच्छा है, आपको जो होना अपना हरीश अन्ना है ना उनसे कांटेक्ट हो जाओ, आपको हम मिलेंगे, आप कभी भी आ सकते हैं हमारे घर को, हम तुम्हारा भाई. ఎప్పుడైనా నువ్వు రావచ్చు, నువ్వు మా కుటుంబంలో ఒకటివి అన్న మాటకి ఇప్పటికి అంటే నేను చిన్నదాని పెద్దానికి ఇసుకిచ్చే మనిషిని కాదమ్మా. ఫోన్ నెంబర్ ఉంది చూడండి, ఆ గౌరవం మీరు కాపాడుకుంటున్నారు కాబట్టి మరింత గౌరవం పెరుగుతుంది. అమ్మా సారు ఫోన్ చేసిండు, మాట్లాడిండు. సత్య మేడంకి నేను మొక్కాలి. ఆమెకి 6 నెలల బేబీ ఉన్నా కూడా అది పెట్టుకొని మమ్మల్ని అందరినీ పిలిపించిన తర్వాత సార్ మేనేజర్ అర్జున్ గారు మేనేజర్ ఎవరైతే ఉన్నారో రెండో మనిషి ఇంకా ఎవరంటే సారుకి దగ్గరుండి, సార్లో సగం అనమాట ఆయన ఎవరు కాదు, మూర్తి గారు. ఇక్కడ ఇంకో మేనేజర్ సారు సత్య, వీళ్ళు ముగ్గురు. ఆయన అసిస్టెంట్ మేనేజర్ సార్కి ఏమంటారు డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు కదా, ఆయన దగ్గరుండి నాకు మొత్తం చూసుకో. కారులో నేను హీరోని కాదమ్మా, ఒక హీరోనే అన్నయ్య, రియల్ హీరో సారు. ఆయన హీరో, రియల్ హీరో. అద్దాల లోపల ఆయన ఉన్నాడు, కారులో నేనున్న, మా ఇద్దరి మధ్యన అద్దాలే తేడా ఉన్నాయి. అక్కడ నిలబడ్డాడు, ఎవరు చేయలేమా ఇప్పటిదాకా. అది నేను చూసినంత వరకు అనకూడదుగా, అంటే వాళ్ళ గొప్పతనాలు చెప్పుకునే వ్యక్తులు ముందర నడుస్తారు, కానీ నిజమైన జీవితం నడుస్తున్న వాళ్ళందరూ వెనకలనే నిలబడిపోయారు. కొన్ని చూడగానే సార్ ఇంత ఆయన ఫస్ట్ శివ ఆయన తమిళ్లో మాట్లాడుతాం, తమిళ్ రాదు అన్నాడు. మనం హైదరాబాద్లో ఉన్నాం కదా, తెలుగు మాట్లాడాలని. శివ అంటే నిజంగా మా చెయ్యి ఇట్లా ఇచ్చి కూడా తర్వాత ఇలా తుడుచుకొని కడుక్కొని ఇట్లా దులుపుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన దగ్గర అది లేదు. ఫస్ట్ గుండెలకు అద్దుకొని మా ఫ్యామిలీని అందరినీ, మా పిల్లల్ని రిసీవ్ చేసుకొని ఇమీడియట్లీ మన వాళ్ళని, అంత పెద్ద హోటల్ అది రెస్ట్. నేను సినిమాలో కనపడేది వేరు, రియల్గా కళ్ళతో చూస్తున్న నేను వేరు. అంత పెద్ద హీరో చిరంజీవి గారు ఇట్లనే ఇంటర్వ్యూ నడుస్తుంటే మేము యూట్యూబ్లో చూసినప్పుడు అదే విజయ్ దేవరకొండ కాలు మీద కాలేసుకొని సార్కు ఎదురుబాటుకు వస్తుంది అంటే మా మనసు గాయపడ్డాయి. అలాంటివి సారు అంత పెద్ద గొప్ప నటుడు చిరంజీవి గారు, ఆయన ముందర విజయ్ దేవరకొండ కాలు పెట్టుకొని నిలబడేంత స్థాయికి రీసెంట్ ఆయన ఒక మాట అంటే కొందరు హీరోలు ఇలా పెరిగిపోతారు. అలాంటి హీరో అలా నచ్చే మాకు ఓపెన్ చెప్తున్నాను, నేను దాచుకునేది లే. అర్జున్ గారు మా కుటుంబాన్ని దగ్గరుండి, అంటే నేను చెన్నైకి నన్ను ఒక ఈవెంట్ పోయిననమాట. ఈవెంట్ పోయినా చెన్నై స్టాలిన్ సీఎం సార్ పిలిపించి అదొక పెద్ద ఫంక్షన్లో మమ్మల్ని పిలిపించి కొన్ని డబ్బులు సాయం చేసినాం. అక్కడ ఆ తమిళ్ అమ్మ నన్ను ఎవరైతే చూసుకుంటారో ఈ బట్టలకు విలువనిస్తారు వాళ్ళు, కానీ ఒక మనిషి ఆకారానికి విలువనిస్తలేరు. నేను ఓపెన్ చెప్పిన సార్, నేను విఐపిని అనుకోకపోయినా పర్వాలేదు, ఒకసారి మీరు ఏం తాగుతారని ఆమె అడిగిన, నీళ్ళు కావాలన్నా, కాఫీ కావాలన్నా, టీ కావాలన్నా. ఆమె కొద్ది హిందీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాకి, అమ్మ నేను టీ తాగుతా, టీకే నేను నా జీవితం, ఇక వేరేది లేదమ్మా అంటే రాను సార్ అని చెప్పేసి దగ్గరుండి తీసుకెళ్ళింది. వాడు ఇస్తలేడు. నా ముందర కుర్చీలు వేసుకొని కూర్చొని చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుంది. కానీ మేడం దగ్గరుండి అతనికి ఇవ్వండి అంటే ఒక 5 నిమిషాలు ఇవ్వలేదు మేడం.
కానీ ఏదేమైనా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే నెగ్గుకున్నారు. ఇప్పుడు ఒక రియల్ హీరోగా నిలిచారు. ఇంకా చాలా చాలా మంచి మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా, పిల్లల ద్వారా జరగాలని కోరుకుంటూ మళ్ళా మిమ్మల్ని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అంతే అమ్మా, నిజాలు కొన్ని అట్లనే ఉంటాయి. సంగతులన్నీ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ. కానీ ఈరోజు నేను మీ స్టూడియో రావడానికి కారణం కూడా ఏం తెలుసా అమ్మా అంటే, చెప్పండి. అర్జున్ గారి మూవీ ఏదైతే ఓన్గా ప్రొడక్షన్ చేస్తూ పాప మన కూతురు సీతా పయనం సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాకి సార్ నన్ను పిలిపించి సారు దగ్గరుండి మా మంచి చెడ్డలు మొత్తం చూసుకొని ఇది అడిగిన తర్వాత బ్రహ్మానందం సార్ గారు మాట్లాడు. బ్రహ్మానందం అంటే మెగాస్టార్ చిరంజీవి కాళ్ళు ఇట్లా మొక్కిన మనిషి, దేవుడిని మొక్కిన మనిషి. నా సిద్ధాంతం ఏంటంటే పెద్దలు గొప్పవాళ్ళు, వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తున్న మేము కాళ్ళకు నమస్కరించడం నా సిద్ధాంతం. నా ముఖ్యమైన ఫస్ట్ మాట అందరు బాగుండాలనేది నా అంత పెద్ద మహనీయుడు నేను మొక్కితే ఆయన రిటర్న్ మళ్ళీ నా కాళ్ళు మొక్కి ఒక తండ్రికి బిడ్డ క్షేమం కోరుకుంటాడు. ఆ క్షేమం కోరుకున్నట్టు నాకు ముద్దు పెట్టి చిచ్చి డెడ్ బాడీలు తీసుకుని వాళ్ళకి ఏదో అంత ఇచ్చి ఎలగొట్టండి జల్ది పంపండి అనేది చూసిన నేను. సారు అంత పెద్ద మనిషి. నా ఆ పాప సినిమా రేపు రిలీజ్ అవుతుందమ్మా. ఇది ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి తన కూతుర్ని పరిచయం చేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషం. ఆమె కూడా ముందర భవిష్యత్తుకి ఎదిగి మాలాంటి రోడ్డు పైన వాళ్ళకి ఒక ఆప్యాయతగా నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామా. నాకు కూడా టీవీ ఏమి 99 టీవీ ప్రేక్షకులు అందరికీ, నా యూనిట్ మొత్తంకి, యాజమాన్యానికి మనస్ఫూర్తిగా మేము కెమెరామెన్ కావచ్చు, లైట్ మ్యాన్ కావచ్చు, వీళ్ళందరికీ వాళ్ళు హ్యాపీగా ఉంటే మాలాంటి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నట్టే మేడం. థ్యాంక్ యూ, చాలా సంతోషం. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ.